నడిపిస్తుంది. నడిచేది ఎవరు? నడిపించేది ఎవరు? ఉన్నదంతా పరమాత్మే. అది మార్చాలా? ఉన్నదంతా పరమాత్మే. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉన్నారు. సెల్ అయి ఇక్కడ ఉన్నాయి. నా సెల్ ఇక్కడ ఉంటుందా? అదే తీసుకొస్తున్నాను. నువ్వు పని చేసుకుని ఫోటో తీసు. వేషం అంతా తీసేయాలి. ఏంటో ఈ వేషాలు. అందరి కోసం ఎన్ని వేషాలు వేస్తున్నాను చూడండి. అందరూ ఎవరు? నేనే. ఇలా తెరవాలి కదా. మళ్ళీ నవ్వాలి కదా. మళ్ళీ ఇది మళ్ళీ వారం నుంచి నాగలక్ష్మి వచ్చాకనేమో మనం చెప్పింది, అమ్మ ఫోటో తీయాలని చెప్పారు కదా అని. నిన్నోటి మొన్నోటి నా గ్యాలరీలో తీసుకోవాలి. నా గ్యాలరీలో ఉంది. ఈ 2 ఫోటో వచ్చేస్తాయా? నా దాంట్లో నువ్వు పెట్టావు కదా కనెక్షన్ వచ్చేది. హ్యాపీ. ఎన్ని చేస్తున్నారా? ఈ దేహం వెళ్ళాక ఉంది మీ పని. ఇలా ఎవరు చెప్తారు? పీచుని బొమ్మలాగా మీరు చెప్తారా? మీరు నేను అని ఎంత నేను ఉన్నంతసేపే మీరు వింటున్నారు. ఆ తర్వాత నాకెందుకంటే నాకెందుకని అందరూ నాకెందుకు అనుకుంటారు. ఈ సత్సంగం ఎలా జరుగుతుందంటే ఆ బ్రహ్మం మరి ఏం చేసుకుంటుందో నాకెందుకు. అవునా? మీరు నాకెందుకు అనుకుంటే నేను నాకెందుకు. దేహం అయిపోయాక నాకెందుకు. ఉండగా అంటే నా డ్యూటీ చేస్తాను. మధ్యాహ్నం నుంచి ఇదే పని. 10 నిమిషాలకు 9 మొదలెట్టాను ఉద్యోగం. అదని ఇదని ఇదని. ఎవరి కోసం? నా కోసం. నేనేమన్నా? మీరే. మీరెవరు? నేనే. అవునా? నా కోసమనా చేసేది? నా కోసమన్నా చెప్తాను. మీరెవరో? నేనే. నేనే మీరు, మీరే నేను. అందుకోసం నా కోసమే చేసుకోండి. బ్రహ్మాత్మనం బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మ బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి. ఈ రోజు నుంచి తిరుపతి ఇవాళ నుంచి మొదలు. మనకు తిరుపతి చదివింది ఉంది కదా, దాన్ని పెట్టుకోండి. మీ అందరి దగ్గర ఉన్నాయి కదా అమ్మా. అందరికీ నేను తిరుపతి ఉంది కదా. న్యూస్లోని పద్మ రాధారమ్మ తిరుపతి చదివింది, అందరి చేత చదివించింది ఉంది కదా. అది పెట్టుకోండి రోజు. మనకు అవన్నీ చదవటం రాపోయినా పెట్టుకుంటే అంతా అంటే మనసు కదులుకు లేకుండా బ్రహ్మంగా ఉంచడానికి పనులన్నీ చేయటం. అంతేగాని అన్నీ బ్రహ్మే. బ్రహ్మంగా ఉండేవాళ్ళు కాదు, హాయిగా బ్రహ్మంగానే ఉంటారు. బ్రహ్మంగా లేకుండా ఇంట్లో అలజడి వచ్చి మనశ్శాంతి లేకుండా మానసిక శారీరక రుగ్మతలు వస్తాయి. అలాంటి వాళ్ళు H1 న్యూస్లో ఆ తిరుపతి పెట్టుకోండి. పొద్దునే గోదాదేవి ఆ అమ్మవారు చక్కగా పాడిన తిరుపతి పెట్టు. అంతేగాని అందరూ పెట్టుకోమంటలేదు. పీస్ఫుల్గా ఉండి బ్రహ్మంగా ఉండే వాళ్ళకే గోళాలు. లేనివాళ్ళ కోసమే కదా ఈ ప్రయత్నం. అంతే సత్సంగం అంటే ఎవరికే బ్రహ్మంగా ఉంచటానికే కదా ఈ గోళ అంతా. అవునా? అయితే ఈ సత్సంగం నాకా మీకా? మన అందరం అయి ఉన్నామని తెలుసున్నా పరమాత్మగా ఉండడం చూడండి. అలాంటప్పుడు H1 న్యూస్లో ఉన్నాయి కదా, మనకి ఏం కావాలంటే వినండి. అప్పుడు మీ మనస్సులో ఉన్న రుగ్మత వదిలిపోతుంది. మళ్ళీ బ్రహ్మంగా ఉండగలుగుతారు.
మనం చూడక్కర్లేదు. ఎప్పుడైనా కదిలినప్పుడు మనసు. ఆ ఆలోచన ఊరికే దాని మీద పెట్టి కన్నా మనకున్నాయి కదా! దీంట్లో పెట్టుకో. ఏమో నా ఉద్దేశం మీకు చెప్పాను. ఆహా! రోజు ఏమీ చూడొచ్చు. ఏమంటుంది అలా హాయిగా నాతోనే ఉంటారు. తనతో తానుగా ఉండేవాళ్ళకి ఏమి ఉండదు. రోజు చెప్పి చూడటం ఏమి ఉండవు. ధ్యానంలో కూర్చుంటాను చూడండి, అవి మాత్రం చూడండి. అతను అంతే. ఏముందరా హాయిగా ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ఉంటాను. రంగారావు గారు ఆ రోజు పాడింది మరి కావాలనే కదా, అందరి కోసమే కదా, నా కోసం. అందరూ అన్నీ వినేస్తే దేనిందు భ్రాంతి చంద్రో మరి సత్సంగానికి వెళ్తున్నాం ఏమి చూడలేదు అనుకోకుండా పెట్టించు. అర్థమైందా? ఇంకెక్కడి నుంచి హెచ్1 న్యూస్లో చూస్తుంది ఏం చూడాలి. అమ్మా బాబు చెప్పేశాం కదా, హెచ్1 న్యూస్లోని పెట్టే నాయన అన్నీ అందరూని హెచ్1 న్యూస్లోని చూసుకుంటారు. ఎందువల్లంటేనమ్మా అందరికీ సెలవు నిండిపోతాయి. వీడికి మొదలు కదా అని పెట్టించాను. చెప్పేసాను అయిందా లేదా. ఇంకెందుకంటే సెలవులు మనం అస్తమానం ఎవరు కొని పెడతారు మనకి అనే కదా అన్ని పీకేసి. అచ్చేద్యోయమధ్యాయో యం అక్లేద్యో శోషేవచ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపజేయుటకును సాధ్యం కాదు. దీనికి ఏదైనా ఉందా? దాహం ఎత్తుందా దానికి? చెప్పండి. నూతాడటానికి సాకారానికే కదా ఈ గోళ. ఈ సాకారం ఎలా నిలబడింది? లోపల ఉన్న నిరాకారం ఉండబట్టి బ్రహ్మాండం నుండి ఏదో ఒకటి మనలో ఉంది. సాకారానికే కదా ఇవన్నీ. ఆకలి దహించేస్తాను దహించేస్తాను. అమ్మా నేను మాట పడాలంటే ఎంత బాధగా ఉందో. ఇవన్నీ చెప్పేది ఎవరు? సాకారంలో ఉన్న మనసే కదా. సూక్ష్మదేహంతో తెచ్చిన అదే కదా మాట్లాడతాను. దీనికే రోగం ఏంటి? దీంట్లో ఉన్నదానికి రోగం లేదు అమ్మా. ఆత్మకి ఏమీ లేదు. ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపజేయుటకును సాధ్యం కాదు. ఇది నిత్యము సర్వవ్యాప్తి చెలింపనిది అచలం స్థాణు స్థిరమైంది సనాతనం శాస్త్రం. అవునా? మా వాళ్ళమ్మ 52 రోజులు ఇంకా 52 రోజులు ఇవి పెడితే నేను ఇంట్లో ఉండి చూస్తాను. అమ్మ చూడాలని ఆడన్నీ పెడుతున్నాను. మరి మేము ఇంట్లో ఉండి చూస్తాం. అర్థమైందా? అలాగా అన్నీ జరుపుతున్నాడా లేదా మన అబ్బాయి గారు? హెచ్1 న్యూస్లో చూసుకోండి. అమ్మా అంతా పరమాత్మే. పరమాత్మ తప్ప రెండోది లేకుండా ఉండగలుగుతుంది ప్రతి ఒక్కరిని. పరమాత్మ చూడబట్టే కదా. మరి సెలవు నిండిపోతే మరి ఏదో ఆతృత ఏదో సుత్త. అదే హెచ్1 న్యూస్లో ఒకసారి చూసుకోవాలంటే చూసుకుంటాం లేదా మానాలంటే. అవునా? ఇంక ఇట్లోని అన్నీ తడిట్లో ఉండవు. ఆడు ఫెచ్చింగ్ అవ్వాలని నాళ్ళుని ఆడిని అలా ఎంకరేజ్ చేసి అమ్మలో ఏ విధంగానే భావించింది. అందరం తానుగా ఉంటాను కాబట్టి నాకు ఎవరైనా ఒకటి. ఎవరు ఏమడిగినా అందరికి ఈ డ్యూటీ అంతే. అవునా? నేనే మీరు మీరే నేను. నాకు రెండో భావన ఉందా? అవును కదా. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలు. బ్రహ్మమే మనకి ఇది చదివింతాను వినిపింతాను. నిజంగా ఏముందరా? దేహం ఉన్నంత కాలం కష్ట సుఖాలు లేకుండా దేహం ఉంటుందా? ఈ రెండు ఎంతకాలం ఉంటుందో అంతకాలం
అంతే కదా, నిలబడతాం. మనకు పని అయిపోయింది అనుకో, ఇది నిలబడుతుందా? నూకలైపోతే కూర్చుందా? నూకలైపోతే కూర్చుంది. ప్రాణం ఎన్నాళ్ళు నిలబడాలో అన్నాళ్ళు రాసుకుని వస్తుంది. అయిపోతే ఏమిటి, మన జాగ్రత్తలో మనం టైం వేస్ట్ అవ్వకుండా పరమాత్మ మిగలాలి. అదొక్కటే మన రూల్. ఏ 10 నిమిషాలు 5 నిమిషాలకు 9 నుంచి ఎదురు చూసుకో. ఇప్పుడు అమ్మయ్య అంటారు. అమ్మాయి ఏంటి? అది అలా జరిగేది ఉంది, జరిగింది. వచ్చేది ఉంది, వచ్చింది. రామకృష్ణ వచ్చిపోయి అదే ఏదైనా సరే బ్రహ్మార్పణంగా బతకాలి. మంచి చెడు రెండు లేవు. అది మనస్సులో. మనం మనస్సులం కాదు కదా, బుద్ధులం కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, మమకారం కాదు, మనం రాగాలు కాదు, ద్వేషాలు. మనం పరమాత్మస్తులు. ఎంతటి అదృష్టం అమ్మాయి, ఈ దేహంతో ఎంతటి అదృష్టం మనకు దొరికింది. వీటిలో మళ్ళీ కష్టం సుఖం అవుతుందా? కష్టం సుఖం లేకుండా ఈ దేహం నిలబడదు. ఈ దేహం ఉంది బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి. ఎన్ని మానవ జన్మలు ఎత్తినా అందరికీ కుదురుతుందా? మనకు ఇప్పుడు కుదిరింది కదా బ్రహ్మంగా ఉంటాను. మరి ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అంటున్నాను. మరి చెప్పండి, ఎంత అదృష్టం. ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవాలా లేదా? ఈ జన్మలోనే చిత్తార్థం చేసుకోవాలి లేదా? మనకి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా? మన పూర్వీకులు ఎంతెంత కష్టపడేవారు. రూపాయి పోగు చేసి మన అందరికీ పెట్టారు లేదు? వారిదే కదా ఈ ఆస్తి అంతా. మనం చేతిలో సెలవు 1000, 60,000, 1,00,000, 10,000, 8,000, 5,000 పెద్ద పెద్ద సెలవు పెట్టుకుంటుంది. చూడండి మరి ఇంతలాగా టెక్నాలజీ వచ్చింది. అలా దీన్ని వాడుకుంటున్నామంటే మహాత్ములు పెద్దలదే కదా ఈ ఆస్తులన్నీ. పెద్దల దైవాన్న మనం సెలపెట్టుకుని తిరుగుతుంది. చక్కగా మనం బ్రహ్మసత్సంగం చూడగలుగుతుంది. ఇది ఎవరిదే? మీ అమ్మ ఇచ్చిన ఆస్తి, మీ నాన్న ఇచ్చిన ఆస్తి, మీ అత్తగారు మామగారు ఇచ్చిన ఆస్తే కదా మీ ఆయన ఆస్తి. అవునా? మీ పిల్లల ఆస్తి, పిల్లలు సంపాదించి ఇస్తున్నారు కదా. అది ఈయన వాళ్ళే మనయా. మనం ఎన్నో ఉద్యోగం చేసామా, మనకు రూపాయి వచ్చిందా చెప్పండి? సెలవు కొనుక్కోవటానికి వారందరికీ, కుటుంబ సభ్యులందరికీ అనేక నమస్కారాలు. మీరు కూడా వాళ్ళకి చెప్పాలి. సెలవు ఇచ్చినోళ్ళు థ్యాంక్స్ అనేది చేయటం కాదు. ఈ రోజుని మమ్మల్ని బ్రహ్మంగా మీరే మిగులుతున్నారమ్మా. సెలవు ద్వారా హెచ్ఎం న్యూస్ ఛానల్ ఏమో ఆడిపెట్టుకున్నాను, బ్రహ్మం ఇలా చేయింది అని అది నమస్కరించుకుని గౌరవించండి. అర్థమైందా? మన పిల్లోడే కదా, మన భర్తే కదా, మనం ఏ కదా అనుకోక అందరినీ గౌరవించాలి. ఆఖరి శ్వాస వరకు ఎప్పుడు మనం అందరూ ఎవరు మనమే, మనం ఎవరు అది ఉన్నది మనమే, మనం తప్పరెండు అన్న భావంతో అలా ఉంది. ఎందుకంటే అంతకుముందు నా సెల్లో ఊరికే వేళ్ళు వచ్చేస్తున్నాయని కట్టేసి ఎవరిని ఇంక పెట్టొద్దని. మరి ఇప్పుడు ఆడికి ఎంకరేజ్ కోసం పెట్టించు. మళ్ళీ సెల్లన్నీ పోతే మళ్ళీ కొనరు కదా. అందు గురించి జాగ్రత్తగా మళ్ళీ హెచ్ఎం న్యూస్లో పెట్టుకున్నాయన అని బ్రహ్మం తెలియజేస్తుంది. అంతే, బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతుంది. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయటకును సాధ్యం. అయ్యో దీనికేంటి, ఏదైనా సాధ్యమా? సాధ్యం కాదే. ఇది నిత్యము, సర్వవ్యాపి, చెల్లింపంది, స్థాణు అంటే స్థిరమైంది, సనాతనం. సనాతనమే కదా, శాశ్వతమే కదా. అందరికీ అర్థమైంది కదా ఆత్మ ఎల్లవేళ ఉండేదని. దీన్నే మరి చదివిందే చదవటం. ఎందుకంటే ఇదే కదా స్టాండర్డ్గా. మిగిలిన గుణాలు ఎలా ఉండాలి? ఆచరణ.
దీన్ని తెలుసుకున్నాం. మనలో ఉన్న తత్వాన్ని తెలుసుకున్నాం. అందరిలో ఉంది, అంతలో ఉన్నది తెలుసుకున్నాం. దీన్ని ఎక్కువగా తెలుసుకుంటే మిగిలినంతా మన ఆచరణే కదా. మిగిలిన భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలన్నీ కూడా ఎలా ఉండాలి అని పరమాత్మ చెప్తాడు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నాను చూసితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైంది, ఇంద్రియ గోచరం కాదు. నేను దీన్నే పదే పదే ఎందుకు చెబుతున్నాను అంటే, ఇది బట్టి పెట్టాను కాబట్టి మీరు కూడా చక్కగా దీంతో ఉండండి అని చెబుతున్నాను. ఏమ్మా, మనస్సునికి అందంది, వికారం లేనిది. వికారం ఉందా? ఏ కాలంలో ఉందా? స్పందన ఉందా? రంగు ఉందా? రుచి ఉందా? వాసన ఉందా? అవునా? దీని గురించి మనం తెలుసుకోవాలి. అందు గురించి అర్జున నువ్వు ఎందుకు బాధపడతావు? ఎందుకు అదశయనం నిత్య జాతం నిత్యం వామన్యతే మృతం తదాపిత్వం మహాబాహు నైనం నైనం శోషితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జన్మ మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికే నువ్వు శోకింపుదా. ఆత్మకి పుట్టం లేదు, సాటు అని మనకు అర్థమైందా లేదు? అనుభవంతో కదా అర్థమైంది. ఈ ఆత్మకు జన్మ మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికే నువ్వు శోకింపదగు అని మహానుభావుడు మన అందరి కోసం నిమిత్త మాత్రంగా అర్జునుడు మన అందరిదని ఇవన్నీ కూడా పరమాత్మ మనకు డైరెక్ట్ చెప్పేసి. అందుగురించే భగవద్గీతకి ఎంత విలువ. తస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యు తస్మాత్ పరిహేతే నా తత్వం శోచితుమర్హసి. ఇలా నా పుట్టిన వానికి మరణం తప్ప, పుట్టిన వానికి మరణం తప్ప. మనం పుట్టాం, మనకు మరణం తప్పదు. ఏదో టైము రాసే ఉంది, మరణం తప్పదు మనకి. మరణించిన వాళ్ళకి పునర్జన్మ తప్ప, మళ్ళీ చనిపోయిన వాళ్ళకి మళ్ళీ జన్మ వచ్చేస్తుంది, పునర్జన్మ తప్ప. కనుక అపరిహార్యములైన ఈ విషయంలో నీవు శోకింపదకు. శోకించడానికి పదం శోకించావనుకో నీ టైం వేస్ట్. దేని గురించి శోకించావు? నీకు అక్కర్లేని ఇవన్నీ నీ మనస్సు లక్షణాలు. నువ్వు బ్రహ్మాను, హాయిగా ఉండు. అవునా కాదు? ఉన్నది నువ్వే, నువ్వు తప్ప రెండోది అన్న భావంతో ఉంటుంది. పరమాత్మే నేను అన్న భావంతో ఉంటుంది. ఉన్నదంతా ఎవరో బ్రహ్మేనా? బ్రహ్మం తప్ప రెండోది ఉందా? అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేన నాణ్యేవ తత్రకా పరిదేవన. ఇయ్యే బట్టి పట్టేసి ఉంచుకున్నాను నేను చిన్న. అందువలన మీకు ఇదే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కారణం. వీటిలో ఇయ్యే ఇంపార్టెంట్. ఆత్మ గురించి తెలియబడ్డాక చిత్తప్రజల లక్షణాలు నువ్వు ఎలా ఉండాలో చూస్తాడు. ఓ అర్జున, అంటే మనకే ప్రాణులన్నీను పుట్టుక ముందు ఇంద్రియ గోచరములు కావు. పుట్టుక ముందు ఏమీ లేదు. అమ్మ ప్రాణం వచ్చాకనే కదా కడుపులో ఉన్నది. కాళ్ళు ఏళ్ళు, అదే ఏళ్ళు కాళ్ళు అన్నీ బొమ్మ తయారవుతుంటే అప్పుడు ఏదైనా ఉందా? ప్రాణం పోసాకనే కదా దానికి ఈ మలమూత్రాల్లోనే ఉండను. ఆవకాయనం తింటే మంట ఇవన్నీ ఎప్పుడు చూస్తుంది? ఓ దేవా దేవా నేను మళ్ళీ పుట్టను అని తల్లి గర్భంలో ప్రార్థించేది ఎప్పుడు? ప్రాణం వచ్చాక. అవునా? ఇంద్రియాలు ఉన్నా ప్రాణం వచ్చాక, అంతే కదా. ప్రాణులన్నీ నువ్వు పుట్టక ముందు ఇంద్రియ గోచరము కావు. ప్రాణులన్నీ కూడా ప్రాణం వచ్చే కానీ బొమ్మ లోపల కడుపులో తయారవుతా ఉన్నా ప్రాణం వచ్చాక తెలిసి దేవుడా దేవుడా నేను మళ్ళీ ఏ తల్లి గర్భంలోనే పుట్టను, నేను ఇంకే ఉంది, ఇలా నేను నీలోనే ఐక్యమవుతాను అని ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ నిలబెట్టుకో. అవ్యక్తములు మరణానంతరం కూడా అవ్యక్తం. పుట్టుకోక ముందు
మరణానంతరం కూడా అంతేనా? బీజాలే కదా, విత్తనాలే కదా. ఈ జనన మరణముల మధ్య కాలం నందు మాత్రమే అవి పుట్టం. ఇగో మరణం ఈ మధ్యలో మాత్రం నేను 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 ఇది వేసుకుని వచ్చాం కదా. ఈ నేను ఇరక తరకలన్నీ ఎంతంత అహంకారంలోగా నాయో నాయో గోల, నేను నేను గోల. మరి మన పెద్దోళ్ళు ఆళ్ళు నాయ నాయ అన్నారా? ఆళ్ళు వదిలేసారు, అన్నోళ్ళైనా వదిలేసారు, అన్నోళ్ళైనా వదిలేసారు. మళ్ళీ మనం అన్న అనకపోయినా మనం వదిలేయాలి. శ్మశానానికి ఇవన్నీ పట్టుకెళ్ళాం కదా. ఆంజనేయ స్వామి ఇలా ఎత్తి పట్టుకెళ్ళినట్టు సంజీవ పర్వతం పట్టుకెళ్తాం, మన ఇల్లు అయింది పట్టుకెళ్ళాం కదా. వైరాగ్యం పాటలు రాయించారు, అవన్నీ వస్తాయి. అవి కూడా ఒక పాట అలా పాడుతూనే ఉంటాం. భగవద్గీత పాట, భగవద్గీత అయ్యాక రూపగీత పాట, అలా పాడతా చెప్పుకుంటా మనం చేస్తానే ఉండాలి. పరమాత్మగా ఉండాలి అని మన ఉద్దేశం కాదు. ఇట్టి స్థితిలో వానికే ప్రత్యపించడం నిష్ప్రయోజనం. ఎందుకరా? మధ్యలో ఆట గురించి మనం భావోద్వేగాలతో ఉండకండి, రాగద్వేషాలతో ఉండకండి, అహంకార మమకారాలతో ఉండకండి అని పరమాత్మ చూస్తున్నాడు. పుట్టుకకు ముందు మళ్ళీ మరణించాక ఉన్నదేంటి? అవ్యక్తమే కదా, వ్యక్తం కాలేదు. సాకారంగా వచ్చాక వ్యక్తమైంది. ఈ బొమ్మలాట పెద్ద నేను 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 అని ఎగిరిపోతాం. పుట్టుక ముందు మరణించాక ఉన్నదాన్ని ఎక్కడ గుర్తుంది? ఆ విత్తనం ఎంత ఎలా మనకి పుస్తకంలో ఉంది కదా. ఏ తల్లి గర్భంలో ఎలా నెత్తుకుని ఎలా ఎలా తల్లి గర్భంలో పట్టడం, మరలా మరణించాక ఎలాగ చూడండి. మరి అక్కడ నెత్తుకోవటం అవన్నీ అక్కడ ఖాళీగానే ఉన్నాం. ఇక్కడ ఊరికే రోజున సెకండ్ వెయిట్ చేస్తే రోజున ఇక్కడ ఏదో అయిపోతుంది. తాపత్రయం. ఆశ్చర్యవత్ పశ్యతి కస్యదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యాః ఆశ్చర్యవశ్చేన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కస్యతి. ఎవరో మహాపురుషుడు మాత్రమే దీన్ని ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూసి, మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరంగా వర్ణించు, వేరొక పురుషుడు దీన్ని ఆశ్చర్యకరంగా దాన్ని భావించు. ఆ విన్నవారిలో కూడా కొందరు దీన్ని గురించి ఏమీ ఒక మామూలు అర్థం అవుతుంది. సుక్కుతూ ఉండాలి, ప్రయత్నం ఉండాలి. మనం రోజు ఇలా ఉన్నాం కాబట్టి ప్రయత్నంతో ఉన్నాం. మామూలు వాళ్ళకి రోజు ప్రయత్నం ఉంటుందా? ఏదో దేవుడు దండం పెట్టేసుకుని వదిలేస్తారు. అవునా? అవునా కదా? మనసుతో లేనో అయిపోతారు లేదా? మనకి 24 గంటలు దీంట్లోనే ఈ ఎరుకులోనే ఉన్నావా లేదా? పరమాత్మగా దేహం పట్టు ప్రపంచం పట్టు లేకుండా తింటూ ఉంటాం, ఏం మానట్లేదు, అన్నీ మామూలే. ఒమిక్రాన్ వస్తుందో అంటున్నారు కదా అవసరంలో. ఆయన నానబెట్టుకోకూడదంట ఆ పాపని. నువ్వులు ఉండ చేయమన్నాం కదా, ఎంత ఉండ మధ్యాహ్నం తింటే నువ్వు పప్పు బెల్లం వేస్తుంది. మళ్ళీ బాదం పప్పు ఎలాగా 8 గంటలు నానబెట్టి వచ్చేసుకుంటే వాల్నట్టుని తినండి. ఎలాగోలాగా ఒమిక్రాన్ మొత్తం మీద అయ్యే వరకు అసలు ఆయుర్దాయం అన్నాళ్ళు మనకు తెలియదు, ఏ టైంలో వెళ్తామో తెలియదు, మన డ్యూటీలు మనం చెయ్యాలి, అంతే కదా. అందరితో పాటు అందరూ చెప్పింది మనం విని మూతులకి ఇవన్నీ మామూలు, కాళ్ళకేంటి మూతులకేంటి అంత ప్రమాదమే అంటున్నారు. మరి ఏం చేస్తాం? ఏ టైంలో ఏది చేసుకొచ్చామో అది జరపాలి.
ఇప్పుడు బ్రహ్మంగానే తెలుసుకున్నాం కదా. మనం ఉన్న బ్రహ్మాత్మ, మనం ఈ దేహాన్ని వదిలిన బ్రహ్మాత్మ అసలు తెలుసుకున్నామా లేదా? తెలుసుకోకపోతే గోలెత్తాం. మళ్ళీ మనం పుట్టం. ఇంకా 24 గంటలు బ్రహ్మంగా ఉంటే ఎందుకు పుడతాం? మనం పుట్టం. దేహి నిత్యమా వద్యోయం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం చోచితుమరాసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీల్లేదు. ఎలా చంపుతాం? నువ్వు చంపెత్తాను సంపదామనే కదా వచ్చాడు. సంపనం అని పిరికోళ్ళలాగా మోహం వచ్చేస్తుంది, మమకారం వచ్చేస్తుంది. నా వాళ్ళు అందరూ ఆడవాళ్ళ మీదే కదా, మనం కూడా అంతే కదా. ఇంట్లో దెబ్బలాట ఎవరి మీద? మనవాళ్ళ మీద కదా, ఊరోళ్ళ మీద కదా. ఊరోళ్ళు అసలు మనకు తెలియదు, ప్రపంచంతో తెలియదు. మనవాళ్ళ మీదే కదా తెల్లారలేసింది మొదలెద్దాం. మొగుడు నీ మొగుడు ఉంటే ఏకద్రం, ఎల్లేని మొగుడు అయితే నొక్కుని లోపల కుయ్యి 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 కోతా ఉంటుంది. అదేనా పాపమే. పైకి కూసినా తిడతారండి, లోపల కూసినా పాపమే. బయటికి మనం అంతే, మళ్ళీ దెబ్బలాట్లు వస్తాయి. రెండు పాప భావనే రా, భావన దోషం లేక. అంటే 24 గంటలు నేను అయ్యి ఉన్నాను అని తెలుసుకున్నాం కాబట్టి అలా ఉన్నది నేనేను. ధ్యానం కుదిరితే ధ్యానం, ధ్యానం లేకపోతే ధ్యాస. ఎలాగైనా సరే కూత ఆపాలి. లోపలైనా బయటైనా కూత రానకూడదు. కూత ఎందుకు వస్తుంది? దేహం నేను అనుకుంటే కూత వస్తుంది. అవునా? ఉన్నదంతా బ్రహ్మే, నువ్వు లేదు నేను లేదు. ఇవన్నీ నశించిపోయి దేహాలన్నీ, రాజ్యాలు అన్నీ ఎగిరిపోలేదా? ప్రకృతి మార్పు చెందిదే. ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం, ఇప్పుడు వచ్చింది కృతయుగం. అన్నీ మరి ద్వాపరయుగంలో అన్నీ సముద్రంలో ఉన్నాయంటున్నారు లేదా? చెప్పండి. మరి కృష్ణుడు ఇవన్నీ మధుర అన్నీ మరి ఉన్నాయి ఇక్కడే. నాకు చిన్నప్పుడు అనుకున్నాను, ఏదైనా మారుతుందేమో యుగం అంటేని. ఇది ఇలాగే ఉంది కదా, మార్పు చెందేది ప్రకృతిలో నన్ను తెలిసింది. అంటే వేరుగా ఏదైనా ఉంటుందా అంటే ఇదే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంది. ఆలోచించు, దీంట్లోనే కదా మార్పు చెందేది. ఏ యుగమైనని ఇది మరి మా శాశ్వతం కదా. యుగాలు మారుతున్నాయి కానీ శాశ్వతం మారదు కదా అని నాకు నేను అనుకోవటమే కదా. ఏంటరా, ఎవరిని అడగటాలు ఏమీ లేవు కదా. జ్ఞానం అమ్మా చెప్పేవాడు కాదు, అడిగేవాడు కాదు. చెప్పలేదు ఎవరికి. ఆ తర్వాత అంటే తేటకుంటూ ఇలా వచ్చింది కానీ వ్యవహారాన్ని ఇక్కడ పెట్టుకుని ఇలా కానీ చెప్పకూడదని. ఎందుకంటే భక్తి ఈ ప్రహ్లాద చరిత్రలో ధ్రువుడని, రామాయణం అని ఏదో ఎక్కువ రాపోయినా భాగవతాలు అన్నీ చిన్న చిన్నవి చూడండి. భక్తి విజయం కథలు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చెప్పేవాడు. భక్తులే చెప్పేవాడు. జ్ఞానం చెప్పకూడదని చెప్పలేదు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని ఎవరికి చెప్పలేదు. నాలోంచి వచ్చింది అలాగే నిక్షిప్తంగా దాస్తూ వయస్సు వచ్చాక చెప్పాలని అని కూడా. కానీ వయస్సు వచ్చాక బ్రహ్మ తేటకుంటలో చెప్పేసి. అవునా? ఎంత ఏ టైంలో ఎలా జరిగింది ఉంటే అలా జరిగింది. అని నేను ఆత్మగా చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఏ గొడవ. అవునా? నాకు టైం టేబుల్ అంటూ ఉంటుందా? ఇప్పుడు 10 అయింది. అసలు ఇది పెట్టడానికే 30 గంట ఎంతో అయింది. మరి ధ్యానం ఏంటి ఏనండి? మరి మీరు ధ్యానం అన్న టైం ఏదైనా ఉందా? నేను ఏది చెప్పినా ఉష్ చేశాను. ఎందుకంటే బ్రహ్మం నీకు ఎత్తుకే ఓ వెర్రి మనస్సా, టైం టేబుల్ ఏంటి? 24 గంటలు నేను ఉన్నాను, ఉన్నది ఉన్నట్టుండు అని చెప్తున్నాను. విన్నా దీని గురించి, చెప్పుకున్నా దీని గురించి, అలా హాయిగా ఉన్నా దీని గురించి. అవునా కదా? ఇప్పుడు ఇది మూసాను అనుకోండి, చంపేస్తాను. ఇది
ఆ! మీరు కళ్ళు మూసుకుని అలా ఎంత కూర్చోండి. మరి టైములు ఏవో చెప్పాం కదా! ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వదిలించుటకు వీల్లేదు. అయ్య బాబు, ఒక్కొక్కరిని చంపేద్దు. ఇష్టమైన వాళ్ళనేమో అలా ఉంచొద్దు. మనకి ఇష్టం లేని వాళ్ళని చంపేద్దు. కానీ ఆత్మకు సావు పుట్టుకలు ఏమీ లేవు కదా! అయిష్టం రెండూ కూడా మన వల్ల కుదరట్లేదు. లేకపోతే నేను నాదితో ఉన్నోళ్ళు అని దేనికి సావు లేదని తెలుసుకున్నాక మనం ఎలా చంపుతాం? చంపేది ఎవరు, సచ్చేది ఎవరు అంటారు? దేహాలు ఉండవు, మళ్ళా కొత్తవి ధరిస్తాయి. అవునా? దేహికి ఏదైనా మార్పు ఉందా? అందుకనే ఎవరి మీద కోపం తెచ్చుకున్నాం. కోపం ఎవరి మీద తెచ్చుకున్నాం? వాళ్ళు నేను ఒకటే అయినప్పుడు చెప్పండి. నేనే అంతా అని వచ్చింది కదా! ఏకతేజోమయం. ఎవరిని తిట్టడానికి లేదు, ఎవరిని పొగడటానికి లేదు, ఉన్నదంతా నేనే. తేజస్గా అలాగా అక్కడ మనుషులు ఎవరో కనిపించలేదు. స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి వచ్చినప్పుడు నాకు మనుషులు ఏం కనిపించలేదు. ఏక అనంతత్వమే వచ్చింది. అందు గురించి నేను అప్పుడు ఇప్పుడు కూడా అలా హాయిగా చూస్తే మీరెవరు నేనే, నేనెవరు మీరు. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండేది ఈ ఆత్మ వదిలించడం వీలు కాదు. కనుక ఏ ప్రాణిని గురించి నేను నీకు సోకింపదా. నేను దేని గురించి, ఎవరి గురించి ఆడను, ఎవరి గురించి నవను. ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మం తప్ప రెండోది ఉందా? ఈ జగత్తు కూడా బ్రహ్మే. జగత్తులో ఉన్నోళ్ళు మనం బ్రహ్మాలే. మధ్యలో ఆటను వదిలేయాలి, తప్పదు. అప్పుడే అమ్మ అవునంటారు, అప్పుడే అమ్మ కాదంటారు అంటారు అందరూ. అదేంటి, రెండు బొమ్మలాటలోనియే. నాకు పెద్ద దాని మీద కాన్సన్ట్రేషన్, దీని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏదైనా ఉంటుందా? అసలు నేనుతో ఉంటాను. మిగిలిన అన్ని బొమ్మనేళ్ళు, అన్ని బొమ్మలే. ప్రాణం ఉన్నసేపు ఆడతాయి, ప్రాణం లేకపోతే సత్కరిపోతాయి. ఏమీ లేదు, నిర్వీణం అలా ఉంటాయి. అవునా? అందు గురించి ఇలా ఉన్నప్పుడే కదా శ్మశానాన్ని తీసుకెళ్ళి కాలుతారు. అంతేనా? నాకు ఎందుకు కదా, ఏదైనా బ్రహ్మంలో ఉంది అని నాకేమి ఉండదు. నన్ను మీరు గమనిస్తున్నారు కదా, అప్పుడే అవునంటాను, అప్పుడే కాదంటాను. తెలుస్తుంది కదా. ఒక నియమం నిష్ట ఉండదు. నియమం నిష్ట మనసున్నోళ్ళు. మనస్సు లేని స్థితిలో ఉన్నప్పుడు నియమ నిష్ఠలు ఉండవరా? నియమ నిష్ట ఎవరికి ఉంటాయి? మనస్సున్నోళ్ళకు. నువ్వు అన్నావు కాదు, అలా అన్నావు, ఇవే దెబ్బలాట. అదే నాకు ఏ నియమో తెలుసు. తల్లి గర్భంలో ప్రామిస్ చేసామని తెలిసింది కదా మనకి. అది నిర్వర్తించుకుని మరలా పుట్టకుండా ఉంటే అదొక్కటే నేను చేస్తాను. మిగిలినన్ని మీరు అప్పుడే అవునంటాను, అప్పుడే కాదంటాను, అప్పుడే ఫోటో అంటారు, అప్పుడే పిక్తారు, అప్పుడే లావు. ఇలా ఉండండి అమ్మా అంటారు, అలాగే ఉంటాం. ఇలా ఉండకండి అమ్మా అంటారు, అలా ఉన్నాం. మీరు చెప్పినట్టు చేస్తున్నాం లేదు. మీరెవరు? నేనే. మీలోంచి మాట్లాడేది నేను, నాలోంచి మాట్లాడేది నేను. అంటే నేను మీరని భేదం ఉందా నాకు? ఏ దేహమైనా ఒక్కటేనే కదా. ఎవరైనా చెప్పినా వింటాం. అమ్మా ఇలా ఉండండి అంటే అలా ఉంటున్నానా లేదా? మీరు చెప్పినట్టు ఉంటున్నానా లేదా? చెప్పండి. మా అక్క ఎలా ఉన్నాను, ఉన్నానా లేదా? గాజులు వేసుకో, మెళ్ళకాయ పెట్టుకో, చీరలన్నీ కట్టు, అన్నీ చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను. అర్థమైంది? ఎవరైనా అడిగితే మా అక్కని చెప్పు. అవును, నాకు అసలు ఏదైనా ఉందా? అది చెప్పి నేను చెప్తాను, మీరు చెప్పినా చెప్తాను. ఇంకొకరు వద్దు అన్నా మానేస్తాను. అంటే అక్కడ మనసుకి పట్టు లేదు కదా. మనసుకు పట్టున్నోడు మనిషి. ఇంకా అదే అంటూ ఉంటారు. అది రెండూ లేవు. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ఉంటా అంటే నాకేముంటున్నారా?
రెండు బొమ్మలే, బొరుసులు ఉండవు నాకు. అటు ఇటు కూడా బొమ్మే. బొమ్మ బొరుసు అంటారు, రెండు బొమ్మలేను. మీరు ఏమంటే అది ఊ అంటాం. మీరు ఊ అన్నారనుకోండి ఊ అంటారు. చూడండి, అవి ఎప్పుడైనా న్యాయం చెప్పినా మీకు? న్యాయం లేదు. ఈ బొమ్మలాట్లో మన న్యాయం, మన ధర్మం ఏంటి? అలా మళ్ళీ జన్మకు రాకుండా ఉన్నట్టువే జీవించి ఉన్నాం కాబట్టి పరమాత్మగా మిగలటమే. అవునా? అవునా? మనం బ్రతకట్లేదు, జీవించడం హాయిగా తనతో తానుగా ఉంటున్నావా లేదా? పరమాత్మ ఉంటున్నావా లేదా? ఉన్నదంతా యథార్థమా కదా? ఉన్నదంతా బ్రహ్మను ఉందే కదా? నీదేది నాదేది. ఈ దేహాలు నచ్చితే మళ్ళీ మన వెనకాల ఉండి అయ్యే కదా. నాది నాదని ఎగరటానికి ఎక్కడున్నాయి? ఏమీ లేదురా. నాది ఏది? నాది అదే, పరమాత్మే నాది. అవునా? నా సొంతం పరమాత్మ, నీ సొంతం నీ పరమాత్మ. కానీ రెండు ఒకటే, నీది లేదు నాది లేదు. దాన్ని అంటాను కదా, అది అందరిదేనే. ఆత్మ నీదనదా? మన అందరిదానే. దేహాలు మాత్రం నీది వేరు నాది వేరు. ఓ దేహాన్ని నచ్చుతాయి. నేను ఎవరికేం సమాధానం చెప్తున్నారా? ఎవరు ఏమడితే అలాగేనమ్మా, నాకు గుర్తు చేసి చూస్తారు అలాగేనమ్మా. ఇలా సాగుతుందంటే ఈ సత్వం ఎవరిదే? అన్నీ బ్రహ్మలోని. మీలోంచి వచ్చిన వాక్యం బ్రహ్మే, దీంట్లోంచి వచ్చిన వాక్యం బ్రహ్మే. బ్రహ్మం తప్ప రెండోది ఉందా? ఆలోచించు. ఉన్నదంతా బ్రహ్మము బ్రహ్మము బ్రహ్మ. మన అందరిదని, అందరం బ్రహ్మలోనే ఉన్నాం. మన అందరి సొంతుని. అవునా? నీది నాది అంటానికి ఉందా? పొలాలు, ఇళ్ళు, వాకలు ఇవన్నీ దేంట్లో? బ్రహ్మలోనే. నువ్వు ఉన్నంతకాలం అంతే. నీది నీది అనుకోకుండా బ్రహ్మాండం అనుకుంటా బతుకు. నీది నీది అనుకుంటే ఆ వ్యామోహంలో పడిపోతుంది. నాది లేదు, నేను లేదు. అసలు నేనుకి ఏముండవు కదా, ఆత్మకి ఏమీ లేదు కదా. బ్రహ్మానికి ఎన్నో ఉన్నాయా? అలా మరి వ్యవహారం ఎలా చేయాలి? బ్రహ్మే చేస్తుంది, బ్రహ్మే తింటుంది, బ్రహ్మే అన్నీ బ్రహ్మే బ్రహ్మ ఏంటంటే అన్నీ జరుగుతాయి, అన్ని పనులు జరుగుతాయి. అవునా కదా? అన్నీ మనకు జరగట్లేదా? మీరు చక్కగా వండేసుకుని వచ్చారా లేదా? జరగట్లేదా? బ్రహ్మంలో ఉందే కదా. ఎడా పెద్ద అని ఏదైనా ఉందా? మీరు సెకండ్లో వండుకుని రాలేదా? ఎడోళ్ళు అయితే గబగబా చెప్తారు, పెద్దోళ్ళు ఏం చేయలేదు అనుకోకుండా. ఇవన్నీ భావాలన్నీ మనసు లక్షణాలు. మన పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మే మనకు తోడునేడ. పరమాత్మే చేస్తాను, పరమాత్మే నడుపుతాను, పరమాత్మే తింటాను. ఆ పరమాత్మలోనే ఉన్నాం. మళ్ళా పుట్టకుండా ఉండేది పరమాత్మ తలంపులో ఉంటున్నాం కాబట్టి మళ్ళీ మనం పుట్టాం. ఆ యథార్థంతో మనం ఉంటాం. అర్థమైందా? స్వధర్మమపి సేవేక్ష్య వికంపితుమర్హసి ధర్మాదియుద్ధ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేగాక స్వధర్మమును బట్టి, స్వధర్మం నీ ధర్మం ఇది, ఇప్పటివరకు చెప్పుకున్నది అది మన ధర్మం. నీవు భయపడినక్కర్లేదు. స్వధర్మంగా పరధర్మం, దేహధర్మం, పరధర్మం, స్వధర్మం. నాతో నేను హాయిగా నా స్వధర్మంతో నేను ఉంటాను. నేను స్వయంభూని, నాకేంటి భయం? నువ్వేమన్నా నాకు లేదు, నువ్వేమన్నా నాకు లేదు. నేనేమనుకున్నా నాకు లేదు. అర్థమైందా? నేను ఏదైనా నేను తిట్టుకున్నా నాకేమి, మీరు నన్ను తిట్టినా ఏమి. ఉన్నదంతా మీలో ఉంది, నాలో ఉన్నది, అందరిలో ఉంది, అంతలో ఉన్నది ఓకే. ఇదేమి నీది నాది అంటానికి లేదు.
ఉన్నదంతా బ్రహ్మే. అవునా కదా? ఒకళ్ళు దూషింతారు, ఒకరు ప్రేమింతారు. నాకు రెండూ బ్రహ్మే. తిట్టువాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు మీకంటే బ్రహ్మం అలవాటయ్యాక ఈ భగవద్గీత అర్థమవుతుంది. అంతకుముందు మీరు సత్సంగానికి రాకముందు మీరు చదివిన భగవద్గీత ఎలా ఉండేది చెప్పండి. చదివేసేవారు. అర్థమైందేంటి? అది ఎవరిదో కృష్ణుడు అర్జునుడు చెప్పాడు అన్నట్టుండేది. అవునా? ఇప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది? మందేనా అర్థమవుతుంది? ఆత్మ అన్నం ఉందని తెలిసే కానీ అప్పటికిప్పుడుకి తేడా తెలుస్తుందా లేదా? భగవద్గీత ఆనాడు చదివారు. మీరు చదివితే బాగుంటుంది. చదువుతారా? అమ్మో, ఇప్పుడు పెద్ద మనుషులు అయితే ఒక్కొక్కళ్ళు బ్రహ్మంగా. మరి అందరూ చదివిన వాళ్ళే కదా భగవద్గీత. మన సత్సంగులు అందరూ. ఇప్పుడు చదవమంటే ఎవరో చదవరు. వచ్చిరాని భాష అయినా నేనే చదవాలి. ఇక నన్ను బ్రహ్మం కూర్చోబెట్టింది కాబట్టి బ్రహ్మే చదువుకో. నాకెందుకు? యదృశ్య సోపపన్నం స్వర్గద్వామా ద్వారమపావృతం సుఖీనా క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశ్యం. ఓ పార్థ, యాదృశ్చికంగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇటు యుద్ధము అదృష్టవంతులైన క్షత్రులకే లభించు. మీరు చూడండి, మన అందరికీ ఇందాకనే చెప్పింది మానవ జన్మ ఎంత గొప్పదే. మనం మానవులు. అవునా కదా? జన్మ నిర్లక్ష్యం బ్రహ్మం తెలుసుకున్నాం. ఇంకెంతకన్నా అదృష్టం. వాళ్ళేమో రాజులు కాబట్టి ఇంతకన్నా క్షత్రియ ధర్మం అని చెప్పారు. మన అదృష్టం అంతా ఏంటి? బ్రహ్మంగా మిగలగలుగుతున్నాం. మన ఆలోచన విధానం అంతా ఏంటి? బ్రహ్మంగా ఉంటుందా లేదా? ఇది స్వర్గమునకు తెలిసిన ద్వారం. క్షత్రియులు విజయము వేరు స్వర్గము, అంతే కదా? యుద్ధంలో నెగ్గితే రాజ్యం, యుద్ధంలో ఓడిపోతే వేరు స్వర్గం. క్షత్రియులు కదా ఉంది కదా, ఆ ధర్మం ఉంది. అదే క్షత్రియ ధర్మం అది. అదాచేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ యత్వా పాపమవాప్యసి. అవునా కదా? యుద్ధమునకు నీకు ధర్మబద్ధం. యుద్ధము నీకు ధర్మబద్ధం అంటే మరి రాజు కదా, రాజు ధర్మం చేయాలా లేదా? నువ్వు నేను ఉట్టురాజునే, వాళ్ళు పరిపాలించే రాజు. మనం ఏం పరిపాలిస్తున్నామే? మన ఇంద్రియాలు మనం స్వాధీనం చేసుకుని బ్రహ్మంగా ఉంటే మనం మహారాజు. మన మహారాజునే. మన ఇంద్రియాలు మనం స్వాధీనం చేసుకుని పరమాత్మగా మిగిలిపోయి మనం మహారాజు. అవునా కదా? రారాజు అదృష్టవంతులు. అదృష్టాలకే అదృష్టం. ఏదైనా ఉందా? ఏ సెకండ్ ఏదైనా భావన ఉందా చెప్పండి? నాకు ఏదైనా భావన ఉందంటే ఎందుకు లేదు? మనస్సు మనస్సు లేదా? ఉంది. మీతో మాట్లాడుతున్నాం లేదా? ఉంది. కానీ అది ఎలా ఉంది? పరమాత్మగా అంకితం అయి ఉంది. పరమాత్మగా మిగులుతుంది. అవునా? బ్రహ్మంగా మిగులుతుందా లేదా? అల్లకల్లోలాలు అయినా ఉన్నాయా? పరమాత్మే నేనే పరమాత్మే అన్న భావంతో ఉంది కాబట్టి ఆలోచన. అవునా? అందరికీ మనసు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోదు. ఎక్కడికి వెళ్తుంది? బ్రహ్మంలోనే తిరుగుతూ ఉంటుంది. అజ్ఞానం జ్ఞానం ఏదైనా మాట్లాడుతున్నావా లేదా? పరమాత్మే కదా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. మామూలు మాట్లాడితే దేహానికి సంబంధించి మనసుతో మాట్లాడు. అవునా? ఇప్పుడు ఇలా మాట్లాడేది అంతా ఎవరో? బ్రహ్మే. అదిగో అలా పెట్టింది, ఇలా చదువుతాను. నాకెందుకు? నాకు నియమాల్లో ఇష్టం లేవు.
ఏదో పుస్తకం తెస్తాను ఓ అంటాను. నాకెందుకు? బ్రహ్మ ఏం చేయింతే స్వధర్మం నుండి పారిపోని వాడు. అది నువ్వు యుద్ధం చెయ్యాలి, నీ ధర్మం అది, నీ రాజనీతి అది కదా. దానివల్ల కీర్తిని కోల్పోదు. యుద్ధం చేయకపోతే తిరుకోళ్ళ వెళ్ళిపోయాడమ్మా. యుద్ధం అని అన్నీ రమ్మన్నాడు రమ్మన్నాడు అర్జునుడు, ఇలా అయింది అని అంతా గోలే కదా. పైగా నువ్వు పాపం చేసిన వాడు, అంతే కదా. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అదంతా పరమాత్మ చూసుకుంటాడు. నిమిత్త మాత్రంగా యుద్ధం చేయాలా లేదా అర్జునుడు? అలాగే నిమిత్త మాత్రంగా మన దేహాలతో మనం ఉన్నంతకాలం ప్రపంచం పట్టు ఈ దేహం పట్టు లేకుండా అలా తినాలి, ఉండాలి, మాట్లాడాలి, చేయాలని లోపల పట్టు లేక మనకే ఏ రోజైనా బ్రహ్మేనా రా, కర్మ లేదు జన్మ లేదు, కష్టాలు నాకే వచ్చినాయని అంటున్నావా? కష్టం ఎవరికి వచ్చింది? నీ మనసు. ఆ మనస్సు ఎవరు? పరమాత్మ. పరమాత్మ ఉంది. కష్టాలు లేవు, సుఖాలు లేవు, లాభాలు లేవు, నష్టాలు ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది. ఇలా జ్ఞానం అలవాటైతే ఏముండదమ్మా. అప్పటికిప్పటికీ కొంత సర్దుకున్నామమ్మా బంగారం, సర్దుకుందా మనసు. మరి ఎటువంటి విపత్తు? చిన్నతనం. మరి ఎంత విపత్తులో పాప అలా ఉంది. నమస్కారం నీ బ్రహ్మ. నిజంగా బ్రహ్మజ్ఞానం వలన అలా నిలబడ్డంది. లేకపోతే 24 గంటలో కన్నీరుతో ఉంది. అవునా? సత్సంగానికి అది రావటం, సత్సంగానికి వచ్చే కదా జరగటం, ఇదంతా అన్నీ దేహంగా ఈ దురదృష్టమైనా ఇది అదృష్టం కదా. జ్ఞానం లేకపోతే ఏమైపోతుంది? అదొగతి పాలు. ఇదంతా బ్రహ్మ. సత్సంగానికి రావటం బ్రహ్మ అంటే ముందు హేతు ఉంటే కానీ తీతు ఇదంట. అలాగే అక్కడ ఉండదు. ఆ బ్రహ్మజ్ఞానానికి విజయలక్ష్మి తీసుకొచ్చింది. విజయలక్ష్మి చూడు, ఇటు జ్ఞానం ఇష్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత విపత్తు వచ్చినా తెంచుకోగలిగిందా లేదా? అంతా మనకి ఏది జరిగినా బ్రహ్మ, ఏదైనా బ్రహ్మ. మనం బ్రహ్మంగా మామూలుగా అయితే ఉండలేం కదా. రోగాల్లోని ఉంటే ఉండలేం, రోగాల్లో ఉన్నా ఉండలేం, భోగాల్లో ఉన్నా బ్రహ్మంగా. రెండూ కాకుండా ఉన్నది నేనే అనే హాయిగా నేను తప్ప రెండో లేదు. అలా చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం, అంతా బ్రహ్మ. అకీర్తిం చాపి భూతాని కదా ఇష్యంతి తే వ్యయం అసంభావి తస్య చాకీర్తి పరిణాదతిరిచ్చతే. లోకులెల్లరూ బహుకాలం వరకును నీ అపకీర్తిని గురించి సిలువలు పలువులుగా చెప్పుకుంది. అంతే కదా. ఒకటి సత్సంగం పెట్టి ఇప్పుడు మానేస్తాను అనుకోండి, నన్ను చెప్పుకోరా మీరు? చెప్పండి రా, పెట్టారు పెద్ద గొప్పగా అంటారు లేదా? సిలువలు పలువులుగా చెప్పుకుంటారు లేదా? మాన్యుడైన పురుషునికి అపకీర్తి మరణం కంటే నువ్వు బాధాకరం. మరి రాజు మామూలుడా, మహానుభావుడు, నన్నారాయణులు, అవునా? లేకపోతే ఎన్ని చేయగలరా? ఎంతంత ధ్యానాలు, ఎంతంత మహానుభావులారు. మరి అపకీర్తి పాలు అవ్వకు. మరి ఈయన గురించి మొత్తం అందరూ అవ్వాలా లేదా? యుద్ధం నుంచి వెళ్ళిపోతే మరి విలువిద్యకి అర్జునుడే కదా. మరి చెప్పండి, భీముడు గదా యుద్ధము, అవునా కదా. అన్నీ అందరికీ తలోటి, తలో దాంట్లోని పాండిత్యం. అవునా? మనం కూడా ఏం చేస్తాం? సత్సంగానికి ఇలా వస్తున్నారు అమ్మలు. సత్సంగం కనుక మానేసారనుకోండి, మీరు కూడా చిలువలు పలువులు చెప్పుకుంటారు మీ మీద. మీ ఇష్టం. ఒక్కరా నా మీద కోపం వచ్చి మానేసారనుకోండి,
నా మీద కోపం వచ్చి కనుక సత్సంగం మానేస్తారు అనుకోండి, సిలువలు పొలవలుగానే చెప్పుకుంటారు మీ వెనకాల. సత్సంగంలో చెప్పుకుంటారు, ఇరుగు పొరుగు చెప్పుకుంటారు, మీ జీవితాంతం చెప్పుకుంటారు. అవునా? ఆలోచించు. దేని మీద కోపం, ఎవరి మీద కోపం? మీకు ఒంటి మీద లేకపోతే మానేస్తారు. ఒంటి మీద బ్రహ్మజ్ఞానం మన్నంలో ఉంటే వస్తారు. నాక, నీక, మనక ఏమి కాదు. అది ఎలా ఉంటే అలా చేస్తాం. మాకు అందు గురించి ఏమి ఉండదు. అవును, నీకు కాదు. ఇప్పుడు ఇలాగా కూర్చునిది ఉంది, కూర్చోబెట్టి. అవునా కదా? ఇదంతా ఎవరిదే? ఏది చేసుకొస్తే అది జరుగుతుంది. మనకెందుకు, నాకెందుకు, మీకెందుకు, మనకెందుకు? ఏది జరిగినా బ్రహ్మ ఉంది, బ్రహ్మ. అవునా? మరి బ్రహ్మజ్ఞానం గురించి మనకి 30 ఏళ్ళ నుంచి వెనకడుగుందా? బ్రహ్మం చేయించుకుంటాను బ్రహ్మజ్ఞానం గురించి. అదే మనసుతో పెట్టుకున్నాం అనుకోండి సత్సంగం, మన్నాడికే ఎవరో ఏదో సత్యం మాట్లాడుతున్నాడు, మనం సత్సంగం వదిలేసి వాళ్ళు మరి అలా అక్కడికి వెళ్ళాలి కదా, ఊరు గోవిందా గోవింద. ఇది బ్రహ్మం పెట్టుకుంది కాబట్టి ఇలా నిలబడతాం. ఎంతమంది సత్సంగాలు పెట్టుకున్నా ఉంటున్నాయా? మనసుతో పెట్టుకుంటారు, మనసుతో గోవిందా. అవునా కదా? మరి ఇక్కడ ఇలా జరుగుతుందంటే బ్రహ్మం పెట్టుకుని బ్రహ్మే చూస్తుంటాం, బ్రహ్మే చెప్పుకుంటాం, బ్రహ్మమే సర్వం బ్రహ్మమై. అవునా కదా? ప్రతి ఊళ్ళోనే సత్సంగాలు ఊడిపోవటానికి కారణం ఏంటి? పెట్టుకున్నామని తప్పన ఉంటుంది. తప్పనున్నా ఏదో తేడా. నాకు ఈ జోక్ ఎందుకంటే, మీరేనా జ్ఞానం, నేను కదా అని మా అమ్మ సత్సంగాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయంటే ఆనందపడ్డ మన ఫోన్లో. మరి చెప్పండి, మేము మా పెళ్ళిళ్ళు చేస్తాం, అమ్మాయి దీపం పెట్టుకోవచ్చు, అమ్మాయి పుళ్ళు పంపేసి ఎత్తుకెళ్ళారు అని అని సంబరంగా నీ దగ్గర పెట్టుకో. కాదు, సంబరంగా దీపం పెట్టడం మొదలెట్టు. వెళ్ళేమో లేదు, మళ్ళీ వచ్చేసుకోండి. పిల్లకి బాగోలేదు, అవి బాగోలేదు, ఇవి బాగోలేదు. అబ్బా, మళ్ళీ వచ్చేసారు, మళ్ళీ దీపం పెట్టుకోండి. తాయితీగా దీపం పెట్టుకోవటానికి కుదురుతుందా? అది మేము వెళ్ళిపోతే తాయితీ అనుకునేది. తాయితీ అనేది కుదురుతుందా? ఈ తింటంతో దీపం కూడా అలా పెట్టేసుకోవాలి. తాయితీగా పెట్టుకుని దేవుని ప్రార్థన ఉంటే దానికి టైమే కుదరలేదు. ఇప్పుడు ఏ గోళ లేదు, మేము ముసలిలో ఏమో అది ముసలిది, అది బ్రహ్మ అనుకుంటాను. మేము పాపం దీపం పెట్టుకుంటాను, శనివారాలు చేద్దాం అనుకున్నాను, వచ్చేసారు అనుకునేది. నేనే వెళ్ళిపోయిందాను కదా. మరి నీకు అర్థమైందా? నేను నవ్వుకునేదాన్ని. అంటే మమకారంతో అదేదో మేము ఉంటే బద్దెను, మేము వెళ్ళిపోయాక తాగితే అసలు రుణానుబంధం. తల్లి పిల్లలు ఆఖరి వరకు వాళ్ళు వస్తారు, మనం వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మన ఇంటికి వస్తారు. రుణానుబంధమే కదా. మన ఇంట్లో వాళ్ళు అందరూ రుణానుబంధమే కదా. అవునా కదా? పోనీ వాళ్ళు రాలేదు, ఫోన్లైనా చేస్తున్నారా లేదా, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు. నేనంటే తప్పు, ఫోన్లు మానేయాలనుకుని తగ్గించేయలేదా? ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నానా? ఫోన్ చేస్తున్నాను మీకు, తగ్గించేయాలనుకున్నాను. పిల్లలకి చేయట్లేదు, మీకు చేయట్లేదు. ఈ టైంని వేస్ట్ చేయకుండా ఇంకా బ్రహ్మంగా ఉందాం. అర్థమైందా? అమ్మా, పిల్లలు తల్లులు మర్చిపోతారా? తల్లులు పిల్లలు మర్చిపోతారు. ఖాళీ దొరుకుతుంది, చెప్పండి. జోకేనేది. మా అమ్మకి ఎప్పుడో ఖాళీ అవుతుంది పాపం తెలియక. మీరు అందరూ దీపాలు అవి పెట్టేసుకుని
పూజలు చేసేస్తున్నాను అందులోనే పూజ చేస్తానంటే 3 గంటలు పిల్లలు కుయ్యమన్నా ఆడేసుకోండి పాపం నిజంగా అలా చూస్తుంది అమ్మ పూజ చేసుకున్నా అదే సుఖం. మరి మనకి నాటకాలు అరకతలు బొరకతలు ఉంటే మేము వెళ్ళిపోతాం కదా పెళ్ళిలోకి ముందే అంతే వెళ్ళిపోతే వీళ్ళందరూ బాగానే వెళ్ళిపోతున్నారు నేను ఒక్కదానే వీళ్ళకి తలుపులు తీయాలి ఇది నిద్రపోకుండా తలుపులు తీయాలి కదా అది ఏ 3 అవుతుంది ఆ నాటకం ఆ నాటకంలోనే నిద్రటం ఎంతానంటున్నా నిద్రపోతారు ఇలా లేదు మళ్ళీ నాటకం మళ్ళీ కొడు అర్థమైందా ఇన్ని చెప్పులు పట్టింది మా జ్ఞానం వారి ద్వారా వృద్ధిలోకి మరి ఇంకా అనుభవం అంతా వారి పుణ్యమే మా అమ్మాయి కనుక పని చేయించింది అనుకో పనిలోకి వెళ్ళిపోతుంది మైండ్ అంతా పని చేయక బాబాయ్ పని చేయక్కర్లేదండి ఏమక్కర్లేదు పెళ్ళాక ఎలాగ తప్పదు పని చేయొద్దన్నారు అంతే ఇవన్నీ కూడానమ్మా సుఖృతం లేకపోతే ధ్యానాల బళ్ళోకి వెళ్ళి వచ్చి మళ్ళీ ప్రైవేట్లోకి వెళ్ళి హోంవర్క్లు చేస్తున్నా మళ్ళీ ధ్యానం చేయగలిగింది ఇప్పుడైనా మెలకు వస్తున్నప్పుడు కూర్చోటం మళ్ళీ నిద్ర వస్తున్నట్టు పడతాం ఇప్పుడంటే ఈ మెత్తదనం ఇక్కడ తగిలినందుకు మక్కి లేకపోతే కిందే ఉంది కిందే కూర్చుంటాను వేళ్ళు వచ్చేసేమా కళ్ళకి కళ్ళు అంటాను కుర్పులేసి జుట్టు ఊడిపోయేది అని ఇలా అయిపోయేవాడు అయినా సరే దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని అని రేం పగలు మానేది నా లక్ష్యం అది తల్లి గర్భంలో ప్రామిస్ చేసింది నిలబెట్టుకో అది అర్థమైందా అందరూ అలా ఉండండి అది ఒకటే మన ప్రామిస్ మిగిలినవి అన్నీ అలా ఉంటాయి జరుగుతూ ఉంటుంది అమ్మ విశ్రాంతి అంటూ ఎప్పుడూ ఉండదు బ్రహ్మంగా ఉంటున్నాయి విశ్రాంతి పిల్లలు పెద్ద అయ్యాక పిల్లలు చదువులు అయ్యాక పిల్లలు పెళ్ళి అయ్యాక అంటే కూర్చుంటుందా ఈ కాలం నీ ఆయువు కూర్చుంటుందా నేను అందు గురించే కాలం ఆయుర్దాయం కూర్చోదనే ఆనాటి నుంచి హాయిగా 8వ ఏట నుంచి స్వామి శివానంద్ గారి ఫోటోలు వచ్చి రావటం అప్పటి నుంచి నాకు కూర్చో హాయిగా ఏమీ లేదు దాంట్లో ఏమీ లేదు కళ్ళు తెరిసిన ఇది పెద్ద ట్రైనింగ్ అయ్యానరా డ్రెస్సింగ్ టేబుల్ పెడతారు కదా మన పుట్టినరోళ్ళు ఆ డ్రెస్సింగ్ టేబుల్ అర్థం ఇటు మంచమే టిక్గా వేసుకుని అద్దానికి ఎదురుకుండా పెళ్ళాకనే పెళ్ళాక ముందు మనకేమీ ఉండవు కదా పెళ్ళాకనే కదా ఇవన్నీ పెడతారు పెళ్ళాక ఈ ట్రైనింగ్ అయిపోయింది అర్థమైందా కళ్ళు తెరిచి దేవతలకి రెప్పలు పాడంటారు మనకే పాడ అలా ఉంటుంది మనం దేవతలే నేను మిమ్మల్ని చూస్తున్నానా చూడట్లేదు మాట్లాడుతున్నానా మాట్లాడుతున్నాను వింటున్నానా వింటలేదు దీనికి చూస్తున్నాను నేనే అంత నేను తప్ప రెండోది లేదు అర్థమైందా ఇలా అరగంట పన్నార్కుండా నా ట్రైనింగ్లు ఇవి పన్నార్కుండా ఇంకా నిలుపుతుంది ముందులో కళ్ళు రెప్పలు పడిపోతాయి ఇలా చూస్తే మీకు రెప్ప పడిపోదా నాకంటే ట్రైనింగ్ ఉంది కాబట్టి అదిగో అలా ధ్యానం కళ్ళు మూసినా కళ్ళు తెరిసిన స్థితి అంతా ధ్యానం ట్రైనింగ్లో 24 గంటలు ధ్యానం చేయకుండా ఊరుకోను నేను మీరు ఇంకా బాగుండాలి మిమ్మల్ని అస్తమానం ఎందుకు తిడుతున్నాను నాకు పని లేదా పాపం తెచ్చుకుంటానా నేను మిమ్మల్ని తిట్టి కాదు సత్సంగానికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలి కాబట్టి అది నేను మీకు మంచి చేశాను అవునా కాదు సెక్షన్ ఇచ్చేటప్పుడు మంచి కథాలు చేసి స్కూల్లో మనకి శిక్షణ
పాఠాలు అవి చదవమంటారు, అలా ఇది రాయండి అంటారు. వాళ్ళకి పాపం వస్తుందా? శిక్షణే కదా అది, వారి యొక్క కర్తవ్యం కదా. జీతాలు పుచ్చుకుంటున్నారు ఆ మాస్టర్లు కర్తవ్యం. ఇక్కడ మీరు జీతాలు మీ దగ్గర పుచ్చుకోవట్లేదు, నమస్కారాలు. మీ అందరికీ నమస్కారం. జీతం పుచ్చుకుంటున్నానా? పుచ్చుకోవట్లేదు. కానీ శిక్షణ ఇవ్వాలా లేదా అందరినీ? వై నీకన్నా మీ చెల్లెలు బాగా చేస్తున్నా అన్నానా లేదా? నేను పుట్టిదే దాన్ని నేను చూడొచ్చానా? నువ్వే చెప్పావు నాకన్నా బాగా మా చెల్లెలు చేస్తుందని. వీళ్ళ మాట వీళ్ళ కాపి చెప్తాను. నాకన్నా మా పాప బాగా చేస్తుంది అన్నారు అనుకో, ఆ మొక్కనండి. నాకన్నా మా పాప బాగా చదువుతుంది అన్నా నేను క్వశ్చన్. అలాగే ఇవన్నీ ఎవరు ఏమంటే చిలకపలకల్లా పలికెత్తాం. అవునా కదా? నాకన్నా మీరు బాగున్నారు అంటాను లేదా? అంటే బాగా ఉండాలని, ఒకడు సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించాలని. అవునా కదా? అవునా కాదా చెప్పు. ఊరికే పోటీ అర్రా. మీరు బాగానే ఉన్నారు కాబట్టి మీకు చెప్పినా ఇంకా బాగా చెప్తున్నారు. మీరు బాగా లేకపోతే పారిపోతారు కదా. సత్సంగానికి ఎందుకు వస్తారు చెప్పండి? సత్సంగానికి ఎందుకు వస్తారు? మీరు బాగా ఉండబట్టే కదా. ఇంకా బాగా అమ్మ మన కోసమే అంటున్నారని ఇంకా బాగా ఏమే నీ కూతురు తీసుకురా, నీ కూతురికి చూస్తాను. ఏమే మీ అమ్మ ఏమి నువ్వే బాగా చెప్తున్నావు అలా అనాలా? నీ కూతురు వచ్చినప్పుడు తీసుకురా, అప్పుడు నిన్ను ఎలా షేమ్ చేస్తాను. నువ్వేనేమే మీ అమ్మ ఏమీ చేయట్లేదు, మీ అమ్మకన్నా నువ్వే బాగున్నావు అనకపోతే చెప్తున్నా చెప్పు, చెప్పవే. అది అలాగా నువ్వే బాగా చేయట్లేదనేమో రోజు వచ్చేవాళ్ళని ఇలా అనేసి, రానోళ్ళేమో నువ్వే బాగా చెప్తున్నావు అంటాం. నాకు ఇవి కావాలా చెప్పండి? కానీ తప్పదు కదా, బ్రహ్మంగా ఉండాలా లేదా? ప్రతి సెకను ఆయువు క్షీణించేస్తుంది. మీరు రోజు వస్తున్నారా లేదా? కష్టపడి వచ్చేవాళ్ళని, మీ పిల్లలు వచ్చినా, మీ చెల్లెళ్ళు వచ్చినా, మీ చుట్టాలు వచ్చినా అంటున్నానా లేదా? అందరి మొహం మీద నాకు ఇష్టం లేక అంటున్నాను. రోజు చూడండి మిమ్మల్ని అంటారేంటి? కానీ అనాలా లేదా? శిక్షణ ఎలాగా చుట్టాలు మళ్ళీ రారు. మా మీ అమ్మగారు నన్నే బాగా చెప్తున్నాను అన్నారని సంకలు ఒప్పుకుంటే ఎలాగ వెళ్ళిపోతాను? మీరే కదా మళ్ళీ వచ్చింది. చెప్పు. నీ కూతురు రోజు వస్తుందండి హైదరాబాద్ నుంచి, నీ చెల్లి హైదరాబాద్ నుంచి రోజు వస్తుందా? నువ్వే కదా రోజు వచ్చింది. అమ్మ నన్ను తిట్టినా నా కోసం నేను బ్రహ్మంగా ఉండాలని, అమ్మ ఎప్పుడు నన్ను దీవింతాను అని వస్తున్నావా లేదా? మీరే చూస్తూ ఉంటారు. అమ్మ నా కూతురు నాకన్నా బాగా చెప్తాను, అమ్మ మా అక్క నాకన్నా బాగా, మా అక్క పాప నాకన్నా బాగుంది. ఇది చెప్పడం. అది హైదరాబాద్లో ఉన్నదంటే దీన్ని అప్పుకోవాలంటే ఇంకా బాగా ఉంటుంది. అదే చెప్పింది. అది వచ్చినప్పుడు దీన్ని ఎలాగో షేమ్ చేశాను. షేమ్ నేను చేయట్లేదు. మీరు అనుకుంటే మీరు షేమ్ అనుకోండి, కానీ నేను షేమ్ కాదు. వాళ్ళు ఎలాగా నాకు కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడికి ఇలా మీరు వస్తున్నారు మీకన్నా అని మీరే చెప్పారు కదా. మీరు చెప్పినందుకే కదా మీకు అందిస్తున్నాను ఆ ముక్క. లేకపోతే నాకు ఎన్నో తెలుసా? మీరు అన్న ముక్క మీకే రిపీట్ చెప్తున్నాను. అవునా కదా? పోయి నీకన్నా నీ కొడుకు బాగా చదువుతున్నాడు, శ్రీచరణ్ బాగా చదువుతున్నాడు. అది చెప్పు. నీ కూతురు పేరు ఏంటి? రిషిత. ఆ రిషిత చైతన్య బాగా చదువుతుంది. వాళ్ళిద్దరూ ఇలా ఉండటానికి కారణం తల్లి కదా. కానీ వాళ్ళ దగ్గర దీన్నే తింటాం చెప్పండి. దీన్ని తిడితేనే కదా వాళ్ళిద్దరికి సమరాశి ఇంకా బాగా చదువుతారు లేదా? అమ్మ నిన్నే తిట్టారు, మేము అంత బాగా చదువుతున్నాం అని ఉంటా. మాకు హెచ్వన్ న్యూస్లో కూర్చోబెట్టి చదివించారు. నేను చదివించారేంటి అంటున్నారా లేదా? అసలు మూలం ఇదే కదా. అవునా కదా?
నేను వాళ్ళకే పండితుడు మహానుభావుడు దీనికి అడ్డుని పుట్టాడా లేదాడు కానీ నిన్ను అంటున్నానా అన్నాం. అర్థమైంది. వాళ్ళనే అన్నా ఎంకరేజ్ చేయాలి. స్కూల్లో బాగా చదువుకుని ఉద్యోగం బాగా చేస్తా అప్పుడు ఈ పుస్తకాలన్నీ నీయే మహానుభావ సత్సంగం నువ్వే చేయాలి ఉద్యోగం చేస్తా ఇవన్నీ చేయాలన్నానా లేదా చెప్పు. ఆడు సంకలు కొట్టుకుంటా అమ్మ నాకు పుస్తకాలు ఇచ్చారు అన్నాడా లేదా ఇంటికి వెళ్ళగానే చూడండి. అలా ఎంకరేజ్ చేస్తా ఆడు ఎదురుగుండా మిమ్మల్ని గాలి తీస్తా మీ పిల్లలే కదంటే మిమ్మల్ని పొగిడితే బట్టి మీ పిల్లల్ని పొగిడితే బట్టి అది చెప్పండి. పొగడకపోతేనే మరి జ్ఞానానికి రారు కదా మీరు ఎవరుని. ఎన్ని మంత్రాలు బ్రహ్మాత్మం అన్ని మంత్రాలు ఇవ్వచ్చు అవునా కదా. నాగలక్ష్మి ఎప్పుడు పొగలేదు సాయినే పొగిడిద్దాను. సాయి నువ్వు ఎంత బాగా ఎంత బాగా పాడిపోడని అసలు వద్దన్న పాడేసుకోడు మంచినీళ్ళు ఇచ్చినా తాగిపోతుంది. ఈయన దగ్గర నా దగ్గర ఎన్ని పాటలు పాడించేసి చూడండి అవన్నీ సీడీ చేయించేసి మరి దాన్ని పొగడాలి. అసలు కష్టపడి సంగీతం నేర్పించి పాడించింది అది. భగవద్గీత గోల్డ్ మెడలిస్ట్ తెప్పించింది తల్లి. అది తల్లిని అనుకో పిల్లోనే అన్నాను. విత్తు ముందా చెట్టు ముందా చెప్పండి. చెట్టు ముందా విత్తు ముందా అలా ఉంటుంది మన సత్సంగం. అమ్మాయి ఎంకరేజ్ కోసమే నీ చుట్టాలందరూ ఎంత బాగున్నావు ఇలా ఇలా అనాలా లేదా. అప్పుడు నువ్వు అమ్మ మీరు వచ్చారు కదా మా అమ్మగారు ఎంత బాగాను మీరు బాగున్నారు అంటున్నారని చూస్తావా లేదా ఫోన్లోని వాళ్ళు మీరు చెప్పుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ అవుతుందా లేదా. ఎలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు. ఈ దసరా మామూలులాగా మనం అందరం ఒకటే అవునా కదా. రానోళ్ళని ఆ తర్వాత ఈ దేహం లేకపోయినా దేహం ఉండగా అయినా మీ చుట్టాలను మీరు అలా ఎంకరేజ్ చేస్తారు. నీకు అన్నాను నీ మనవాడు బాగా చూస్తున్నాడు అన్నాను. అదే చెప్పింది మా మనవాడు అత్తమాను నాకు భయం చేస్తున్నాడు మీ దగ్గర ఇందని చెప్పింది. ఆడు ఇంతప్పటి నుంచి వచ్చాడమ్మా వీడు మనవాడు ఇంతప్పటి నుంచి పట్టేస్తుంది. అయ్యో అసలు మామూలుడు కాదు టంచునుగా చెప్పింది చెప్పినట్టు అన్నాడు. ఇప్పుడు పెద్ద క్లాస్ అని రానట్లేదు. పెద్ద క్లాస్ 3 క్లాసులు చదువు మీ ఓడనే పెద్ద క్లాసులోకి వచ్చాక రాను నా తర్వాత రాను ఉద్యోగం వచ్చి అర్థమైందా. ఇందువలన వాళ్ళ అబ్బాయినే రానట్లేదు. సత్సంగుల పిల్లలందరూ ఇప్పుడు రానట్లేదు. పెద్ద అయ్యాక ఇంకా ఏముండదు కదా. అయితే ఇప్పుడు చదువు అనేసి దేహం నిజం కాదు జ్ఞానమే నిజం అనే జ్ఞానంలో ఉంది. మీరు ఇంకా నన్ను తిట్టని రోజు లేకుండా తిడతా ఉంటారని రాను. అర్థమైందా. మళ్ళీ అడిగానే అసలు కొడుకుని ముందు క్లాస్ పుస్తకాలు చదవాలి. ఎలాగా బట్టి బట్టి అప్పచెప్పేసాడు కదా. మళ్ళీ అడుగుతున్నాను అసలు ఆడి మేలు నాకు ప్రతి ఒక్కళ్ళు నేను ఆడమన్నాడు నేను దాని కొడుకు నేను నీ కొడుకు నేను అవునా కదా. వాళ్ళు వృద్ధిలోకి వచ్చాక అప్పుడు మళ్ళీ తెలుసున్న మొక్కే కదేంటి ఈ దేహం నేను కాదనే బ్రహ్మాను ఈ తెలుసున్న మొక్క మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే మొక్క కదా రోజు వచ్చిన మీకు ఈ మొక్కనే అర్థమైందా. వాళ్ళు మనసులో పెట్టు వాళ్ళు ఎలాగా చేస్తున్నారు. మన కృష్ణ కొడుకు ప్రమిళ కృష్ణ కొడుకు కూడా అంతే చిన్నప్పటి నుంచి ఆయన ఇప్పుడు అసలు రమ్మనన్నా అంటే ఇప్పుడు ఇంటర్లో డిగ్రీలో ఈ చదివే టైంలో రమ్మనకూడదు. రమ్మన్నాం అనుకోండి చదువు మానేసి ధ్యానం చేస్తూ ఉంటాను. అది మనం నేర్పినట్టే కదా. చెప్పు మర్చిపోయినా పర్వాలేదు యశ్వంత్ న్యూస్లోకి వెళ్ళిపోయినాయి కదా పద్యాల పాటలు అంతే. అండ్ బాగా చదువుకో కుదిరినప్పుడు పాడించు ఉంటుంది. మన చేతులారా మనం తగలెట్టుకోం. బాహ్యంలో చదువులు మానిపించేస్తే ఏమవుతాం. భక్తిని మానిపించేస్తే ఏమవుతుంది. ఇంకా పిల్లడు ఆ ధ్యానంలో అలా ఉంటాడు. నా కొడుకు ధ్రువుడు అంటానికి కోపం వచ్చినప్పుడు నన్ను ఆయన కలిపి తిడతావా లేదా అందు గురించి చెప్పేసాం కదా దీంట్లో చదివించేసి ఇక్కడి నుంచి
నీ డ్యూటీ ఎంత, అలాగా నీ ఇంట్లో నువ్వు నీ అంత. అవునా కదా? అలా ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చెయ్యాలి. ఈ దేహం లేకపోయినా మీరు కూడా అలాగే చెయ్యాలి. మీ వాళ్ళు అందరినీ అమ్మ ఇలాగే చేశారు, మమ్మల్ని షేమ్ చేసేసేవారని గుర్తు చేసుకోండి. అవునా? మీ అక్కకే ఏదైనా అంటుందా? బాగున్నారా బ్రహ్మంగాని? అన్నపూర్ణమ్మ గారు బాగున్నారా? మీ ఫ్రెండ్ మాత అన్నవారు బాగున్నారా? బ్రహ్మంగా హ్యాపీగా మీ ఫ్రెండ్స్ అందరినీ, మీ ఫ్రెండ్లు ఎవరో ఎవరైనా సరే వాళ్ళు మీరు బాగుండటం కోసమే ఈ సత్సం. స్వధర్మమపి సావేక్ష్య నవ్యకంపితుమర్హసి ధర్మాది యుద్ధాశ్రయోన్యత్ క్షత్రియస్య నా విద్యతే. అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడినక్క. నీ స్వధర్మం ఏంటి? యుద్ధం చెయ్యి. అవునా? బ్రహ్మార్పణంగా చెయ్యి. ఏమన్నా నా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించింది శ్రేయస్కరమైన కర్తవ్యం మరి ఒకటి ఏది? రాజు మహారాజులమ్మ క్షత్రియ వంశంలో పుట్టి మహారాజుల్లో ఉండి యుద్ధం వచ్చినప్పుడు తిరుగుతనంగా ఉండకూడదు కదా. విజయము వేరు, స్వర్గం అంతే కదా. విజయం అయితే రాజ్యం, రాజులోకి వెళ్తాం. లేకపోతే ఆ యుద్ధంలో మరణించే నీకు స్వర్గం, వేరు స్వర్గమే కదా. అది రాజుకి అది ఉందా లేదా ధర్మం? యదృశ్యా సోపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినా క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. అవునా కదా? నాకు ఇప్పుడు మీకు చెప్పినా మీకు చెప్పకపోయినా నాకు బ్రహ్మాన్నేనా నేను చెప్పండిరా. మీరు రాకముందు నేను ఇంట్లో బ్రహ్మజ్ఞానం చేసుకోలేదా? ఇప్పుడు ఇలా జరిగేది, ఇలా జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మజ్ఞానమే కదా. ఈ మాట అంతా బ్రహ్మంలో ఉందే కదా. ఎవరి మీద ఏదైనా పితృలు చెప్తున్నానా, ఎవరినైనా తిడుతున్నానా? చెప్పండి. తిడితే నన్ను నేను తిట్టుకున్నట్టే. ఎవరి మీద పితృలు చెప్పినా నన్ను నేను పితృలు చెప్తున్నాను. నేనే అంత, నేనే అంత, నేనే అంత అలాగా తేజోమయంగా వచ్చేస్తుంది కదా. మరి అలా తెరలా నాకు నేనే అంత, నేనే అంత, నేనే ఓ పాత యాదృశ్చికంగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇటు యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించింది. అవునా కదా? ఇది స్వర్గంనకు తెలిసిన ద్వారం. అదాచేత్య మిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ యత్వా పాపమవాప్యసి. ఈ యుద్ధము నీకు ధర్మబద్ధం. ఒకవేళ నువ్వు దీన్ని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు, దీనివల్ల కీర్తిని కోల్పోదు, పైగా నీవు పాపము చేసిన వాడు. ఇది అయిపోయింది. పేజీ తిరగదు. ఏతాశే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగో త్రిమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, జయాపదేమును సుఖే దుఃఖే ఇది సమయం. చదివిన దాన్ని నాకు గుర్తులేదు, ఎన్నోళ్ళు మీకు గుర్తు. మరి మధ్యలో ఎలా నడుతుండాలో ఆ నడుతు మరి ఇలా చదువుతుంటేనే వస్తుంది. నీ శత్రువు నిన్ను సామరస్యము నిందించుతూ నిన్ను గూర్చిపెక్కు అనరాని మాటలు నన్ను
అంతకంటే విచారకరమైన విషయం ఏమి? అర్జున రంగంలో నీకు తీర్చదు. ఇది అయిపోయింది. సుఖ దుఃఖే సమయ కృత్వా లాభాలాభౌ జయా జయం తతో యుద్ధాయుజ్యస్య నైవం పాపమవాప్యసి. జయాపజయమును లాభనష్టమును సుఖదుఖమును సమంగా భావించి యుద్ధ సన్నుదుడు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటున్నాను. జయము అపజయం అనుకో. ఏది నీకు జరిగేది ఉంటే జరిగి, లాభం నష్టం అనుకో, సుఖం దుఃఖం అనుకో, సమానంగా భావించు. అన్నీ బ్రహ్మాత్మం. యుద్ధ సన్నిధులు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటున్నాయి. అవునా కదా? మన మా పాప ఎంత బాగా నువ్వు శారద ఎంత బాగా చెప్పారనమ్మా. ఆడియోలు బ్రహ్మంలో పెట్టింది. అమ్మా ఎంత బాగా చెప్పారో అమ్మానని మళ్ళీ చదువుతుందని ఒక్క తిట్టు నువ్వు చెప్పిందే కదా అంత ఫోన్. నమస్కారం. వాళ్ళు ఆశ్రయించి అనుభవవాక్యాలు చెప్తుంటే ఆనందం. నేను చెప్పాను నాకు గుర్తుందా? తిరగేసేలాగా తిట్టింది. నువ్వు చెప్పిందే కదా. నమస్కారం. నమస్కారం అనలేదు కానీ అలాగేనమ్మా అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా చెబుతారని. నా పప్పులు ఉడకలేదు. అలా ప్రతి ఒక్కరిని సామధాన బాధ భేద దండోపాయాలతో ఎలాగైనా సరే మన సత్సంగులు అందరినీ బ్రహ్మంగా మిగల్చడం కోసమే కదా ఇక్కడ ఈ యుద్ధం అంతన్నది. యుద్ధం రా బాబు, యుద్ధమా కదా? నీకే పత్తిలా కూర్చున్నాను నా యుద్ధమా కదా? బ్రహ్మ యుద్ధం చేస్తుందో లేదు, నేను కదమ్మా. బ్రహ్మే కదా చెప్పించుకునేదంతా, వినేదంతా బ్రహ్మే, చెప్పించుకునేదంతా చెప్పిందా లేదా బ్రహ్మ. ఎవరో ఇంటికి వెళ్ళాక మీరు ఏమనుకుంటారా అసలు? నాకు తెలీదు. నేను మీ ఇంటికి రాను కదా, చెప్పండి. ఏమనుకుంటారు? ఇక్కడ ఉన్నది ఇక్కడే మర్చిపోయారు. నేను చెప్పింది కరెక్టో కాదో ఆలోచన. ఇక్కడ వింటున్నారు కానీ వింటలేదు. ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, వెళ్ళాము వచ్చాం అంతే కదా, ఏమీ చెప్పలేదు. కానీ టైం వస్తే గుర్తొస్తుందా లేదా? అమ్మ తిట్టిని టైం వస్తేనే గుర్తొస్తాయి. ఇక్కడ హాయిగా ఈ వైబ్రేషన్స్తో మనం అందరం బ్రహ్మజ్ఞానం కదా, హాయిగా ఉంటుంది. ఏయో చెవుల్లోకి వెళ్తాయి, బాగానే ఉంటుంది సైత్ కానీ. అవునా? తిట్లయితే అవి తిట్లా లేవు కదా మీకు. నేను తిట్టింది మీకు తిట్లా లేక బాగుంది. అవునా? సైత్గా ఇంటికి వెళ్ళాక ఏం చెప్పారు వాళ్ళు అడిగితే కూడా చెప్పలేదు. ఎందుకంటే పరమాత్మగా మిగులుతా అలా హాయిగా వింటున్నారు. కానీ ఆ టైం ఏదైనా వచ్చింది అనుకుంటున్నాం, అమ్మయ్య ఇలా చెప్పారు కదా, గుర్తొస్తుందా లేదా? ఉచ్చాలమ్మ గారు వస్తుందా? శకుంతలమ్మ గారికి వస్తుందా లేదా అడిగాను. అది టైంకి ఇక్కడ అన్న ముక్క ఆ టైంకి గుర్తొస్తుంది. మీకు వస్తున్నాయా గుర్తులు? వస్తున్నాయా? నువ్వు అనరా అది అందించక ధైర్యంగానే. వస్తున్నాయా గుర్తులు? ఇక్కడ విన్నారా? వెళ్ళలేదు. మాట్లాడారా? మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చారా? రాలేదు. కానీ మరి గుర్తు టైంకి ఎందుకు గుర్తొస్తున్నాయి? బ్రహ్మమే వింటుంది. బ్రహ్మే టైం వస్తే గుర్తు. మీరు మనసుతో తింటే చెప్పేది, ఇంటికి వెళ్ళాక శ్లోకాలు కూడా చెప్పేది, తాత్పర్యాలు చెప్పేది. కానీ వింటలేదు. వింటున్నారు. చూడట్లేదు. వస్తున్నారు, రావట్లేదు. అంటే ఇదంతా బ్రహ్మం చేస్తాం. మన పని అంతా ఎవరు చేస్తున్నారు? పరమాత్మ చేస్తున్నాడు. ఆ యజమాని చేస్తున్నాడు. మనకేం పని? నేను చేస్తున్నానంటే కష్టం, కానీ భగవంతుడు చేస్తాంటే మనకు పనేమా పాట చెప్పండి.
చిన్నప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకో. ఎక్కడైనా ఉన్నాయి, ఇక్కడికి వచ్చాక అన్నీ మర్చిపోయారు లేదా? ఇంకా ఇక్కడికి వచ్చాక తప్పన ఏంటంటే అయిపోయిన రోజులు అయిపోయినాయి, అమ్మో బ్రహ్మంగా ఉండాలి, లేకపోతే జన్మ వచ్చేస్తుంది, ఇదే కదా గోల. ఏ రోజైనా ఏ క్షణమైనా మీ గోల ఇదేనా? చెప్పండి. నా గోల మీ గోల అదే. మరి నాకైనా అంతే. ఇక్కడ అయిపోయాక మళ్ళీ నాతో నేను కూర్చుంటానో మనసు ఎక్కుతాను, ఏదోటి ఎలాగోలా నా పని నేను నైట్ వేసేసుకో హాయిగా ఎక్కడెక్కడ చక్కగా అలా హాయిగా నాతో దేహం గొడవలు ఉండవు కదా. మీకోసమే కదా ఇవన్నీ పెట్టుకునేది కట్టుకునేది, ఇదంతా అందంగా కనిపించకపోతే మీరు మరి మీరు కూడా ముస్తాబు అవ్వరు కదా. సంసారంలో కదా మనం అందరం అనిపించుకోవాలా? ప్రాణిల్లా ఉండాలి, హాయిగా ఉండాలి, హాయిగా బడిలోకి రావాలి, హాయిగా ఉండాలి. అవునా కదా? ఇదంతా మీకోసమే కదా. ఇదంతా చేసేదంతా నా కోసం. చెప్పండి. నా కోసం అయితే స్వచ్ఛంగా ఉండదు కదా. నువ్వు అంటున్నారా? నా కోసం కాదు, మీ కోసం కాదు. జరిగేది యథార్థం జరుగుతుంది, జరగరాంది జరుగుతుంది. ఇలా జరిగేది ఉందేమో జరుగుతాను, నా కోసం కాదు మీ కోసం. మనందరికీ ఇలా జరిగేది ఉందో జరుగుతుంది సత్సంగం. అవునా? జరగడానికి జరుగుతుందా? జరగనే జరగదు. అర్థమైంది? ఉన్నది నేను తప్పలేదు అన్న భావంతో ఎంజాయ్గా ఉండగలుగుతున్నాను. మరి ఇప్పుడు ఇలా కూర్చుని టైం టేబుల్గా కూర్చుని 29 30 మనవడు మనవరాలతో కొండలు అప్పుడు అటు ఇటుగా అయినా ఇక్కడ నన్ను ఏమీ అనరు, నేను ఇలాగే కూర్చుని చెప్తాను. అంతేనా? మళ్ళీ వాళ్ళు వెళ్ళాక అంతే కదా. ఉండగానే ఒక్కదాన్ని ఇలా చెప్పేస్తాను. ఉండగా పరీక్షలు మనవరాలు అందు గురించి పరీక్షలు అయ్యాక 29 అయ్యాక జయాపజయములను లాభనష్టమును సుఖదుఖమును సమానంగా భావించి యుద్ధ సన్నుద్ధులు. అప్పుడు నీకు పాపంలో అంటున్నాడు. అప్పుడు నీకు పాపాలు దోమల కోసమే ఇన్ని ప్లాన్లు. తలుపయ్యా తలుపు దిగా దోమలు రానివ్వకుండా. మరి ఇది ఇల్లు కదా, పిల్లలు మళ్ళీ దోమలు కుట్టేసినాయి అంటారు కదా. నాన్నమ్మ ఇంటికి వెళ్ళాం, అమ్మమ్మ ఇంటికి వెళ్ళాం అంటారు కదా. మన పిల్లలు కూడా ఏంటమ్మా అంటారు కదా. మా తలుపులు వేస్తుంది. నేను బయట నడిచినా తలుపు బయట వేసేస్తాను, నడుపుతాను. మళ్ళీ దోమలకి జాగ్రత్తలు పెట్టేస్తాను. అవి మళ్ళీ బొబ్బునాక కూర్చుంటాను. ఇదే పని నాకు. అందు గురించి పెద్ద పనులు అయిపోయినాయి కదా అని తలుపు ఏంటి తలుపు. మరి పిల్లలు వస్తే మనం జాగ్రత్తగా ఉండాలి లేదా, అన్నీ చేయాలి లేదా. మనమే కదా పిల్లలు, ఎవరు మనమే, మనం ఎవరు పిల్లలు, ఉన్నదంతా నేను. ఏ శాతే భీత సాంఖ్యే బుద్ధిర్యోగోతి మాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఈ సమత్వ బుద్ధిని ఎంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపింది. జ్ఞానంగా యోగంగా తెలిపారు. ఇప్పుడు దాన్నే కర్మయోగ దృక్పథంతో వివరించదు. విను, దాన్ని ఆకలింపు చేసుకుని ఆచరించు. కర్మబంధం నుండి నీవు ముక్తుడు. నీవు ముక్తుడు. అవునా కదా? ముక్తుడు అవుతావు కదా. కర్మబంధం ఏమీ లేదు దాంట్లో. గదిలో కూడా వెళ్ళకుండా గది కూడా తలపేస్తాం చూడండి, 2 గదులు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం దోమలు. ఆలోచించుకోండి, మన ఆయువుని ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. దోమ కుడితే డెంగ్యూలు వస్తాయనే కదా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నామే. దోమలు లేని టైంలోనే తిరుగుతాను.
మధ్యాహ్నం అవి దోమలు ఉండవు. మళ్ళీ 6కి పొద్దుటయ్యి నేను తిరగట్లేదు. అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. చలి అయ్యిందని తిరగట్లేదు. ఆ తర్వాత మళ్ళీ తిరగచ్చు. కాలాన్ని బట్టి మనం ఇదే రూలు, నేను ఇలాగే నడుస్తాను అన్నాం, దోమలు కొట్టకుండా కాలానుగుణంగా నడుస్తాను. అర్థమైందా? వాటికి ఏమీ రూల్ అక్కర్లేదు. మనం బ్రహ్మంగా ఉండటానికి మాత్రం రూలు వదలకండి. మిగిలినన్ని కాలానుగుణంగా మనకి దేహం జాగ్రత్తగా నిలబెట్టుకుని ఆరోగ్యంగా ఉండటానికి మాత్రం జాగ్రత్తగా ఉండు. అంతేగాని నేను చలిగాలైనా చెవులు కట్టుకోను, స్వెటర్ వేసుకోను అంటే ఎవరికి నష్టం? దొంగలాడితే జ్వరం వస్తుంది, ఎవరికి నష్టం? ఇప్పుడు ఫ్యాన్ ఎత్తుకేసి అనుకున్నారు, ఉడుకు రాకుండా దోమ కొట్టకుండా. మన అందరికీ ఉడుకు రాకుండా దోమ కొట్టకుండా. మన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఎలా కుదురుతుంది? దేహం ఉండగా జాగ్రత్తలు ఉండాలి. పరమాత్మగా ఉండటానికి ఈ దేహమే కదా అవసరం. దీన్ని సృష్టింపజేస్తే ఎలా కుదురుతుందనే ఆహారం పెట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచితే బెమ్మం బెమ్మం, నువ్వు బెమ్మం నేను బెమ్మం అంటుంది. అయితే అంటుందా నీరసొస్తే అంటుందా? నీరసొస్తే అంటుందా? మన చంద్రుడు ఇప్పుడు బొబ్బడున్నాడు మందులు వేసుకుని కొడుకింటికి వేళ వెళ్తాను. ఇక్కడ పొలం చూసుకుని అయ్యాక వస్తాడు. బాబు చెవులకి అవి కట్టుకుని ఆయన అని చెప్తాను. చెవులకు కట్టుకోవాలి తప్పదు, స్వెటర్ వేసుకోవాలి తప్పదు. డిసెంబర్లో నేను వేసుకోను అంటే కుదరదు మనకి. మన వాతావరణాన్ని బట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వేసవకాలం ఏసీ కింద ఉంటే బాగానే ఉంటుంది, శీతాకాలం ఏసీ కింద ఉంటే ఎలా కుదురుతుంది? అన్ని వేళ ఏసీ వేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? మనకి ఏ టైంలో ఎలా ఉండాలో అలా ఉండాలి. అవునా? బాల్యంలో బాల్యం పనులు, యవ్వనంలో యవ్వనం పనులు, వృద్ధాప్యంలో వృద్ధాప్యం పనులు చేయాలా లేదా? యవ్వనంలో చేసినట్టు చేస్తాను నేను అని వృద్ధాప్యంలో చేస్తే కుదురుతుందా? కుదురుతుందా చెప్పండి? కుదురుతుందా? ఇప్పుడు మనం పిల్లలా పరిగెత్తగలమా, ఆడగలమా, పాడగలమా? ఎక్కువ నవ్వే ఉంటే నోరే నొప్పాడు, ఎక్కువ చూసి ఉంటే కళ్ళు అవుతాయి. అన్ని ఇంద్రియాలు పాపం అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి కదా ఈ దేహంలో ఉండి, దేహి ఉండబట్టి వాటికి కూడా అరుగుదల ఉంటాయి కదా, వాటిని జాగ్రత్త పెట్టుకోవాలి తప్పదు. అవునా కదా? నీ పిల్లవాళ్ళ నువ్వు చేయగలవా? దీన్ని పని చేయలేకపోతున్నానంటే అప్పుడే ముసలితనం అయిపోయావా అంటున్నారు పిల్లలు. మరి శారీరక మానసిక దృక్పథాలు అందరికి ఒక్కలా ఉండదు. శారీరకంగా నలిగింది, మానసికంగా నలిగింది. అందు గురించి దానికి నీరసం వస్తే తప్ప పిల్లలు అప్పుడే ముసలితనం అయిపోయావా అంటున్నారన్నావా లేదా? మీరన్న మొక్కే నేను చెప్తాను, నాకేమి వేదాంతం రాదు. మీరు ఏం చేస్తే ఆ మొక్కనే రిపీట్ చేస్తున్నాను. అవునా? అందరికీ పనికొస్తుందని, అంతేగాని హేళన కోసం కాదమ్మా. హేళన కోసం నాకు ఏ ముక్కలో రావు. మరి నాకు అలా బ్రహ్మంగా ఉంటూ వచ్చు. మీకే కదా చెప్పేది గంటనే. ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే మాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పాత కర్మబంధం ప్రహాస్యసి. ఓ పాత, ఈ సమర్థ బుద్ధిని ఎంతవరకు నువ్వు జ్ఞానయోగ దృష్టితో తెలుపు. ఇప్పుడు దాన్నే కర్మయోగ దృక్పథంతో వివరించు, వినుము, దానిని ఆకలింపు చేసుకుని ఆచరించినచో కర్మబంధం నుండి నీవు ముక్తుడు అయ్యేది. అమ్మ ఒక్కటి చెప్పనా, మీకు చెబితేనే కుదురు. నేను ఏదో కథ చెప్పాను అనుకో, బాగా చెప్పారు అని వింటారు మనసుతో, ఇంకా మనస్సు అలవాటు. బాగా పాడాను అనుకోండి, అమ్మ ఎంత బాగా పాడుతున్నారని మనస్సును పెట్టారు. మీరు మనసుతో ఏంటో మొదలెట్టారు, మీ వాక్యాలు మీకే అప్పు చెబుతుంది. అవునా? పాటలు ఎంత బాగా పాడతారు ఎంతోమంది, దాంట్లో లైవ్ అయిపోయి ఇంకా పాడేమంటారు.
ఇంకా వాళ్ళ జీవితం పొడుగుని పాడతాను. ఇంకా వాళ్ళు బ్రహ్మ ఎప్పుడు నేర్చుకుంటారు చెప్పండి. బాగా కథలు చెప్తారు, బాగా చూసినట్టు చెప్పారు. ఇంకా వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళు కూడానే ఉంటాం మనం. ఎంత బాగా చదువుతున్నారు, ఎంత బాగా చదువుతున్నారు, ఇంకా వాళ్ళు దానికి వస్తాయి. అవునా కదా? మనం ఏం చేయాలంటే మన గురించి మనం చూసుకోవాలి, పరమాత్మ మిగలాలి. ఇది మన ధ్యేయం. ఎవరు ఎన్నన్నా ఎవరి గురించి వాళ్ళు చూసుకోరు. నా గురించి నేను చూసుకుంటున్నాను. బాగా చెప్పేమన్నా చెప్పను, బాగా ఉన్నామన్నా ఉన్నాం. నా ఆరోగ్యం నా జాగ్రత్తలు నేను చూసుకున్నాను. అవునా కదా? ఆ? ఉన్నది ఉన్నట్టు ఉంటున్నానా లేదా చెప్పండి. నా ఆరోగ్యం నేను చూసుకున్నానా లేదా? మా పిల్లోడు వస్తే కింద తినేస్తాను, ఎత్తెడతాడు. లేనప్పుడు పండు తింటాను, డ్రై ఫ్రూట్స్ తింటాను, పాలు పొడి వేస్తాను, పాలు తాగుతాను. ఆడొస్తే నేను ఆ పువ్వటి మానేసి మరి వాళ్ళు తిడతారు. అలా. నా ఆరోగ్యం నాకు ప్రధానం. వాళ్ళు చెప్పింది వినకపోతే కుదరదు కాబట్టి వాళ్ళు చెప్పింది అంటారు అని నాకు వాళ్ళు ఉన్నాం. మళ్ళీ అలా మళ్ళీ నా ఎర్రన్నం చపాతీ సాయంత్రం అన్నీ మామూలే. వాళ్ళు ఉండగా ఇంక చపాతీ లేదు, తెల్లన్నం తినేది. రోగం ఏమీ లేదు, కానీ రోగం రాకుండానే జాగ్రత్త. అవునా? షుగర్లు బీపీలు లేకపోయినా మరి కారాలు అవి తిన్నాం, ఉప్పులు కారాలు ఎక్కువ నూనెలు అన్నీ వాడినాం, సమస్థితిగా ఉంటాను, ఏ రోగం లేదు. కానీ జాగ్రత్తగా ఉంటే హాయిగా ఉన్నంతకాలం హాయిగా ఉంటుందని. దేహం ఉంటేనే కదా నేను బ్రహ్మనని ధ్యానం చేసుకుంటాను అనుకుంటా. అందరూ చెప్పింది వినేస్తే కుదురుతుంది, కానీ విన్నట్టుగా కొద్దిసేపు ఉండాలి కదా. అది మళ్ళీ వెళ్ళిపోయాక మర్చిపోతాం. తిన్నావా? తింటున్నాను. ఉంటున్నావా? ఉంటున్నాను. కానీ మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం. ఉన్నాయని అన్నీ కనిపించిన అన్నీ తినేస్తామా ఏంటి? ఇంద్రియ నిగ్రహంగా ఉండాలా లేదా? సమస్థితిలో ఉండాలా లేదా? మన ఆరోగ్యం మనకి ఏదైనా తేడా వస్తేనే పిల్లలు మందులు వేస్తారు, అయ్యో అమ్మ అంటారు, చూస్తారు. కానీ మనమే కదా బాధపడేది. మనమా అలా అది తినమంటారు, అలాగనమ్మా అలాగనమ్మా నటించాలి. చెప్పింది లేకపోతే దెబ్బలాడుకోవాలి. ఇంట్లో దెబ్బలాట లేకుండా ఉండాలా లేదా? అలాగేనమ్మా అలాగే నా జాగ్రత్తలోనే ఉంటున్నానా లేదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాగే ఉన్నానా లేదా చెప్పండి అబ్బా. ఎందువలన మన గురించి మనం చూసుకోవాలి. పిల్లలైనా భర్త అయినా చుట్టాలని ఎవరు చెప్పినా మంచిగా చూస్తారు, మనం బాగా ఉన్నాం. మనకు తెలుస్తుంది కదా, నీరసం లేకుండా బాగున్నాం కదా. అలా ఉంటుంది. నేహాభిక్రమణ సోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పమప్యప్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ నిష్కామ కర్మయోగం ప్రారంభించినచు కర్మయోగాన్ని అది ఎలా ఉండాలి? నిష్కామంగా ఉండాలి. యోగం అంటే నిష్కామమే కదా. నేను కర్తను కాను, భోక్తను, నేను నాది సంబంధం లేదు. ఉన్నదంతా బ్రహ్మ. బ్రహ్మే చేస్తాను, బ్రహ్మే వింటాను, బ్రహ్మే తింటాను, బ్రహ్మే చేస్తాను అని అటువంటి దృక్పథంతో ఉన్నావా లేదా? ఈ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశం లేదు. దీన్ని విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేస్తున్నో అది జన్మ మృత్యు రూప మహాభయం నుండి కర్మని కర్మయోగంగా చేయమన్నాను. దాన్నే నిష్కామ కర్మ యోగం. నిష్కామ కర్మయోగం అన్నా కర్మయోగంలో ఉంటుంది. అంటే నేను చేస్తున్నాను బాగలేదు కదా. పరమాత్మే చేస్తున్నాడు, పరమాత్మగా ఉంటున్నాడు, పరమాత్మగా ఉంచుతున్నాడు. జీవాత్మ లక్షణాలు ఉన్నాయా? మనలో జీవాత్మ లక్షణాలు లేవు, పరమాత్మ లక్షణాలతో ఉంటున్నాం. పరమాత్మే మనం ఉన్నదంతా నేను తప్పలేదు
అన్న భావంతో ఉండగలుగుతాం. మహానుభావులందరికీ నమస్కారం. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. బ్రహ్మాత్మ బ్రహ్మవి బ్రహ్మగ్నో బ్రహ్మణావతు బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అమ్మా, మన ఇంట్లో సత్సంగం వలన మనకు టైం లేదు. ఇంకో చోటకైతే టైం టేబుల్ కట్టారా, మనం కళ్యాణ మండపానికి వెళ్ళామనుకోండి, మేము ఇక్కడే కూర్చుంటాం. కూర్చుంటే కూర్చొనిస్తాడా? నాన్న మీరు ఇచ్చిన అద్దె అయిపోయింది, మీరు ఒక్కరోజుకే ఇచ్చారు, ఓకేవా అని పంపిస్తారు లేదా?